మంచిగా ఉంటుంది ఇట్లా కూడా లేకున్నా కూడా ఏం కాదు. సౌండ్ వస్తుంది. మేడం గుడ్ ఈవినింగ్ మేడం, లైవ్ స్టార్ట్ అయింది మేడం. ఓకే, నమస్కారం. యాదాద్రి భువనగిరి జిల్లా గౌరవ డిఓ మేడం గారికి 10వ తరగతి ఆన్లైన్ తరగతుల్లో పార్టిసిపేట్ చేసేటువంటి టీం మెంబర్స్ అందరికీ మరియు యాదాద్రి భువనగిరి జిల్లా సోదర సోదరి ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. సో 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు మళ్ళీ జీవశాస్త్ర పాఠ్యాంశానికి స్వాగతం సుస్వాగతం. సో మొన్న మనం నేర్చుకున్నటువంటి అంశము శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థ గురించి నేర్చుకున్నాం. అందులో సార్ చాలా బాగా వివరించారు. శ్వాసక్రియ అంటే ఏంటి, శ్వాసక్రియకి శక్తి ఉత్పాదనకి మధ్య గల సంబంధం ఏంటి, అది మీరు బాగా నేర్చుకోవాల్సినటువంటి అంశం. ఈ రెండింటికి ఏంటి లింక్. అండ్ రెండవ అంశం ఏంటంటే శ్వాసక్రియలో ఏ ఏ భాగాలు పాల్గొంటున్నాయో మీరు ఇది నోటికి నేర్చుకోవడమే కాకుండా దీనికి సంబంధించినటువంటి డయాగ్రామ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. శ్వాసక్రియ మార్గాన్ని తెలిపేటువంటి డయాగ్రామ్ ఫ్రీక్వెంట్ గా 10వ తరగతి పరీక్షల్లో రావడం అనేది జరుగుతుంది. సో ఆ యొక్క మార్గము తర్వాత శ్వాసక్రియ జరిగినప్పుడు ఊపిరితిత్తుల్లో ఏం జరుగుతుంది, ఏ వాయువుల మార్పిడి జరుగుతుంది, మార్పిడి జరిగిన తర్వాత రక్తంలో ఏ విధంగా కలుస్తుంది, ఆ ఆక్సిజన్ అనేది మళ్ళా శరీర భాగాలకి రక్తం ద్వారా ఏ విధంగా సరఫరా చేయబడుతుంది, తర్వాత అక్కడ కణాలు గ్రహించడము. కణ శ్వాసక్రియ అంటే ఏంటి మొన్న సార్ చెప్పారు, అది చాలా ఇంపార్టెంట్. 1 మార్క్ దాంట్లో అది తప్పకుండా వస్తుంది. కణ శ్వాసక్రియ అంటే ఏంటి, తర్వాత అక్కడ జరిగేటువంటి గ్లైకాలిసిస్ అంటే ఏమిటి, చాలా ఇంపార్టెంట్. గ్లైకాలిసిస్ జరిగినప్పుడు ఆక్సిజన్ లభిస్తే జరిగేటువంటి చర్య ఏంటి, ఆక్సిజన్ లభించకపోతే జరిగేటువంటి చర్య, రెండు జరుగుతాయి. వాయు సహిత అవాయు శ్వాసక్రియలు రెండు కూడా జరుగుతాయి. ఈ రెండు అంటే ఏంటో తెలుసుకోవాలి, రెండింటికి తేడాలు కూడా మీరు తెలుసుకోవాలి. అండ్ డియర్ చిల్డ్రన్, మీకు ఇంకొక టాస్క్, మనం పీల్చేటువంటి గాలిలో అనేక రకాలైనటువంటి వాయువులు ఉంటాయి అందులో. సో మనం తీసుకునేది ఓన్లీ ఆక్సిజన్ ఉండేది కూడా ఎంత పర్సెంటేజ్ సార్ చెప్పారు మీకు. సో కేవలము ఆక్సిజన్ ని మాత్రమే ఎలా గ్రహించగలుగుతున్నాము, మన శ్వాస వ్యవస్థ అనేది ఏ విధంగా కేవలము ఆక్సిజన్ ని గ్రహించడానికే రెడీగా ఉందో మీరు మీ టీచర్ ద్వారా అడిగి తెలుసుకోవాలి. మీరు ఏం నేర్చుకుంటున్నారు, మీకు ఏం డౌట్స్ వచ్చినాయి అనేటువంటిది, మీకు దీనికి సంబంధించి చాలా చాలా డౌట్స్ వస్తూ ఉండాలి. వచ్చినా మేము చాట్ బాక్స్ లో పెట్టమని చెప్పాము. అండ్ ప్లస్ మీ యొక్క బయాలజికల్ సైన్స్ టీచర్ని కూడా. ఆ మధ్య విశాఖపట్నంలో ఒక ఘటన జరిగింది. సో ఏదో కంపెనీలో పేలుడు అనేది జరిగి ఒక భయంకరమైనటువంటి వాయువును వాళ్ళు పీల్చడం వల్ల వాళ్ళు ఊపిరి ఆడకుండా చనిపోయింది. సో అదర్ దెన్ ఆక్సిజన్ జోన్ లో ఉంటే మనం జీవించలేం. సో మనకి శ్వాసక్రియకి ఆక్సిజన్నే చాలా చాలా ముఖ్యం. అందుకనే మనం ఉండేటువంటి పరిసరాల్లో ఆక్సిజన్ వచ్చే విధంగా ఏంటి మంచిగా మొక్కలు, తర్వాత గాలి, వెలుతురు ధారాళంగా ఉండేటువంటి తరగతి గదుల్లో కానీ ఇంట్లో కానీ మనం ఉండాలి అని మనం పదే పదే చెప్పుకుంటాం. సో కేవలము ఆక్సిజన్ మాత్రమే ఎలా గ్రహిస్తున్నాము అనేది మీ యొక్క బయోసైన్స్ టీచర్ని అడిగి తెలుసుకోవాలి మీరు. అండ్ మీకు ఇంకా 2 టాస్క్లు ఏమిస్తున్నా అంటే, త్వరలో మనకి పాఠశాలలు ప్రారంభం కాబోతున్నాయి. February 1 నుంచి రెగ్యులర్ గా క్లాసెస్ అనేవి జరుగుతాయి. సో మీకు క్లాసెస్ స్టార్ట్ అయ్యేలోపు మీరు పాఠశాలకి ఈ చెప్పినటువంటి అంశాలకు సంబంధించి కొంత హోంవర్క్ అనేది తీసుకెళ్ళి మీ యొక్క సైన్స్ టీచర్కి చూపించాలి. సో ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ అంశంలో మీరు ఒక డయాగ్రామ్ ఏంటంటే శ్వాసక్రియ మార్గము డయాగ్రామ్ ఒకటి తీసుకెళ్ళాలి, డ్రా చేసి మీ యొక్క టీచర్కి చూపెట్టాలి. అండ్ రెండో అంశం ఏంటంటే మైటోకాండ్రియా కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మైటోకాండ్రియాస్ ఆర్ కాల్డ్ పవర్ హౌసెస్ ఆఫ్ సెల్స్, కణశక్తి భండాగారాలు అంటారు.
సో తెలుగులో. సో చాలా చాలా ఇంపార్టెంట్. మైటోకాండ్రియా అంటే ఏంటి, మైటోకాండ్రియాలో ఉండే భాగాలేంటి, అది కూడా చక్కటి మీకు బాగా బండ గుర్తుగా ఉండేట్టు ఇది ఒక ఈ డయాగ్రామ్ ని మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ గ్లైకాలిసిస్ అంటే ఏంటో కూడా చాలా ఇంపార్టెంట్. గ్లైకాలిసిస్ అనేది, గ్లైకాలిసిస్ లో ఉత్పత్తి అయ్యేటువంటి శక్తి ఎంత అనేది కూడా, శక్తి ఏ రూపంలో నిల్వ ఉంటుంది సార్ చెప్పారు, ఏటీపీ ఎడినోసిన్ ట్రైఫాస్ఫైడ్ అని. సో ఏటీపీలు ఎన్ని విడుదలవుతాయి, ఒక్కొక్క ఏటీపీకి ఎంత శక్తి వస్తుంది అనేది అది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా మనం ఏంటంటే జంతువుల్లో మానవుల్లో జరిగేటువంటి శ్వాసక్రియ గురించి మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు సార్ దాని కంటిన్యూషన్ లో భాగంగా మొక్కల్లో శ్వాసక్రియ గురించి చెప్తారు. సో మన కిరణజన్య సంయోగ క్రియ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ రెస్పిరేషన్. మొక్కల్లో కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుంది, శ్వాసక్రియ జరుగుతుంది. సో ఇలాంటివి మీకు ఏమన్నా డౌట్స్ వస్తే సార్కి ఇప్పుడే చాట్ బాక్స్ లో పెట్టండి. సార్ మొన్న కొద్దిగా డిస్టర్బెన్స్ ఉండే, ఈ రోజు అలాంటి డిస్టర్బెన్స్ ఏం లేకుండా సార్ ముందే బాగా ప్రిపేర్ అయి ఉన్నారు. డియర్ స్టూడెంట్స్, ఈ తర్వాత ఇప్పుడు శ్వాసక్రియ దాంట్లో ఎస్పెషల్ గా లంగ్స్, ఊపిరితిత్తుల యొక్క ఆ అవయవం యొక్క పాత్ర అనేది చాలా ఉంది. సో మీరు ఒక పల్మనాలజిస్ట్ అంటే ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి డాక్టర్. ఆ డాక్టర్ కలిస్తే ఆ వైద్య నిపుణుని మీరు లంగ్స్ కు సంబంధించి ఏమేం ప్రశ్నలు అడుగుతారు? సో ఈ 4 ప్రశ్నలు రాస్తే మీకు యూ విల్ గెట్ 4 మార్క్స్ యాన్యువల్ ఎగ్జామినేషన్. సో ఇవి కూడా ఒక పల్మనాలజిస్ట్ వస్తాడు, అంటే ఊపిరితిత్తుల వ్యాధికి సంబంధించినటువంటి వైద్య నిపుణుడిని పల్మనాలజిస్ట్ అంటారు. సో అతన్ని లంగ్స్ కి సంబంధించి మీరు ఏమేమి ప్రశ్నలు అడుగుతారు? 4 ప్రశ్నలు రాస్తే చాలు. సో వీటన్నిటికి కూడా మీరు ప్రిపేర్ అయి ఉండండి. రేపు మళ్ళా మీరు క్లాస్కి వెళ్ళేటప్పుడు నేనేం చెప్పాను, శ్వాసక్రియ మార్గము డయాగ్రాము, పల్మనాలజిస్ట్ ని అడిగేటువంటి ప్రశ్నలు, తర్వాత మైటోకాండ్రియా అంటే మైటోకాండ్రియాను సూచించేటువంటి పటము, భాగాలు. మీరు ఒకసారి పటము భాగాలు చూసిందంటే ఎట్లా అది ఏ మార్పులు జరుగుతుంది అనేది అసలు వివరణ అనేది డయాగ్రామ్ నేర్చుకుంటే మీరు దాన్ని వివరించడం చాలా తేలిక. సో ఇప్పుడు దాని కంటిన్యూషన్ లో సారు మొక్కల్లో శ్వాసక్రియ దానికి సంబంధించినటువంటి అంశం చెప్తారు. విద్యార్థులు చాలా శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నా. జయరాజ్ సార్, ప్లీజ్ కంటిన్యూ యువర్ లెసన్. థ్యాంక్ యూ. నమస్తే మేడం. నమస్తే, అందరికీ నమస్తే అండి. ఈరోజు నిన్నటి లెసన్లో కంటిన్యూషన్ భాగంగా కొన్ని స్లైడ్స్ వస్తున్నాయి. ఆ స్లైడ్స్లో ఉన్నటువంటి విషయాలు మొత్తం కూడా మనం తెలుసుకుని ఏర్పాటు చేద్దాం. పిల్లలు ఇక్కడ చూడండి, మేడం గారు ఇందాక మైటోకాండ్రియా గురించి వివరంగా చెప్పారు. అయితే ఈరోజు కూడా జస్ట్ ఆ చిత్రం ఎలా ఉంది, ఆ బొమ్మ ఎలా ఉంది, ఫిగర్ నెంబర్ 10 చూడండి. సింపుల్గా ఉంది ఇది, ఈ మైటోకాండ్రియా. సో మైటోకాండ్రియా ఆర్ కాల్డ్ యాజ్ పవర్ హౌసెస్ ఆఫ్ ఏ సెల్. ఇక్కడ పైరువిక్ యాసిడ్ మాలిక్యూల్స్ ఏమైతే అంటే బర్న్ అయిపోయేసి ఇక్కడ నుంచి శక్తి రిలీజ్ అయ్యింది. సో జనరేషన్ ఆఫ్ ఎనర్జీ టేక్స్ ప్లేస్ ఇన్ మైటోకాండ్రియా, ఇన్ ది మ్యాట్రిక్స్ ఆఫ్ మైటోకాండ్రియా. నెక్స్ట్, దిస్ ఎనర్జీ is called ATP, adenosine triphosphate, and adenosine is a compound and that is attached with 3 phosphates, and these are called energy currency of a cell. ఇక్కడ మైటోకాండ్రియాలో ఉంది, ఔటర్ మెంబ్రేన్ ఉంది, ఇన్నర్ మెంబ్రేన్ ఉంది, క్రిస్టే ఉంది, మ్యాట్రిక్స్ ఉంది. తెలుగులో బాహ్య త్వచము, అంతరత్వచము, క్రిస్టే, మ్యాట్రిక్స్. మనకి శక్తి కావాలంటే ఈ ఏటీపీ మాలిక్యూల్స్ ఏమైతే విడిపోవాలి. ఈ విడిపోయేసి అక్కడి నుంచి మనకి ఎనర్జీ వస్తుంది. సో ఏటీపీ మాలిక్యూల్స్ వెన్ దే ఆర్ here phosphate that are present in the adenosine, they break and they give what energy, and that is energy is about 7200 calories or 7.2 kilocalories. నెక్స్ట్ ఇక్కడ మనం తెలుగు మీడియం పిల్లలు కూడా చూడండి, ఇక్కడ అదే సేమ్
ఇక్కడ కూడా బాహ్యత్వచము, అంతరత్వచము, క్రిస్టే, మ్యాట్రిక్స్. ఇక్కడ శక్తి ఎంత విడుదల కూడా ఇచ్చారు క్లియర్గా. ఇక్కడ కూడా అంతే, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఆ రెండింటికి సంబంధించిన ఇక్కడ చిత్రాలు ఇవ్వడం జరిగింది. ఒకటి మైటోకాండ్రియా ఇంగ్లీష్ మీడియం, ఆటోమ్బ్రెయిన్. ఇలాంటి జాగ్రత్తగా వినండి. ఒక్కసారి కనుక మీరు నిశ్చితంగా కనుక డయాగ్రామ్ని పరిశీలిస్తే ఆటోమేటిక్గా అది మీకు మీ బ్రెయిన్లో ప్రింట్ అయిపోద్ది. నేను అదే చేశాను. ఒకసారి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ డయాగ్రాము, యాక్చువల్గా నేను ఇక్కడ చూడలేదు, పేజ్ నెంబర్ 34 చూస్తున్నాను, ఇక్కడ 34 లేదు. అయినా సరే ఏంటంటే ఒక డయాగ్రామ్ని మనం అట్లా చూసి 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 చూస్తూ ఉంటే ఆటోమేటిక్గా మన మైండ్లో ప్రింట్ అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ రోజ్ అన్నా, నేను రోజ్ ఫ్లవర్ ఇక్కడ లేదు, కానీ మీ బ్రెయిన్లో మాత్రం రోజ్ ఫ్లవర్ కనపడతా ఉంటుంది. దాన్ని పిక్చరైజేషన్ అంటాం, దాన్ని మెమరీ పవర్ అంటాం. దాన్ని పెంచుకోండి. అవుటర్ మెంబ్రెయిన్, ఇన్నర్ మెంబ్రెయిన్, క్రిస్టే, మ్యాట్రిక్స్ ఇంగ్లీష్ మీడియం. తెలుగు మీడియం చూడండి, బాహ్యత్వచము, అంతరత్వచము, క్రిస్టే, మాత్రిక. ఇవి పేర్లు. ఇక్కడ చూడండి, ఇప్పుడు డస్ ఎనర్జీ రిలీజ్ ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్ లేనప్పుడు మనకి శక్తి విడుదలైద్దా, శక్తి వస్తుందా, ఎనర్జీ మాలిక్యూల్స్ రిలీజ్ అనేది తెలుసుకుందాం. అక్కడ హియర్ యు ఆర్ సీయింగ్ మిల్కా సింగ్, ఒక అథ్లెటిక్, స్ట్రీన్ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, బాగా పరుగు పందులో పాల్గొంటూ ఉన్నాడు. ఇప్పుడు మీరు చూడండి, మామూలుగా నడవండి, కొద్దిగా స్పీడ్గా నడవండి, కొద్దిగా పరిగెత్తండి, బాగా పరిగెత్తండి. ఏ టైంలో మీకు అలసట వస్తుంది, ఏ టైంలో మీకు మజిల్స్ నొప్పి పెడతాయి. మామూలుగా నడిస్తే నొప్పి పెట్టవు, కొద్దిగా స్పీడ్గా నడిచినా కొద్దిగా నొప్పి పెట్టవు, కొద్దిగా రన్ చేసినా నొప్పి పెట్టవు. బాగా రన్నింగ్ చేసినప్పుడు మాత్రం యు ఆర్ గెటింగ్ పెయిన్ ఇన్ ది మజిల్. మరి ఈ మజిల్స్లో ఎలా పెయిన్ వస్తుంది, ఎందుకు వస్తుంది? మనకి శక్తి ఉంది కదా, మజిల్స్లో ఏటీపీ మాలిక్యూల్స్ ఉన్నాయి కదా, మరి ఎప్పుడు కూడా పెయిన్ రాకుండా మనం పరిగెత్తదని లేదు అక్కడ. సో ఇక్కడ మజిల్స్లో ఉన్నటువంటి ఏటీపీ మాలిక్యూల్స్ ఒక హాఫ్ సెకండ్లో దే ఆర్ కంప్లీట్లీ యూటిలైజ్డ్ by the strenuous exercise, and finally glucose is converted to what lactic acid, ఇథనాల్ గా మారిపోద్ది. ఎప్పుడైతే ఇథనాల్ గా మారిపోయిందో వెంటనే మనకి మజిల్స్ లో పెయిన్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, ఈ రన్ చేసేవాళ్ళు ఆగాలి, గట్టిగా శ్వాస పీల్చుకోవాలి, ప్యాంటింగ్ వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే గాలి పీల్చుకుంటూ ఉంటాడో మోర్ ఆక్సిజన్ ఈ కన్జ్యూమ్, ఎక్కువ ఆక్సిజన్ లోపలికి వెళ్ళుద్ది, వెంటనే గ్లూకోజ్ మళ్ళీ బర్న్ చేసి మనకి కావాల్సిన శక్తి ఏటీపీ మాలిక్యూల్స్ రిలీజ్ అవుతాయి. కాబట్టి ఇదనమాట. అంటే ఆక్సిజన్ లేనప్పుడు కూడా మనకి ఎనర్జీ వస్తుంది, కానీ తక్కువ వస్తుంది. ఆక్సిజన్ ఉంటే ఎక్కువ వస్తుంది, ఎక్కువ ఎనర్జీ వస్తే ఎక్కువ పరిగెత్తాం. తక్కువ ఎనర్జీ వచ్చినప్పుడు ఏంటంటే మనకు అలసటకి గురి కావాల్సి వస్తుంది అన్నమాట, మనకు అలసట వస్తుంది. అది అనమాట ఇక్కడ చూపించింది అథ్లెటిక్. ఇది నెక్స్ట్, ఇది బ్యాక్, నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ తర్వాత ఇది తెలుగు మీడియం. ఇక్కడ చూడండి, చాలామంది పిల్లలు చాలా స్కూళ్ళలో కూడా ఈ గ్రాఫ్ చూసేసి ఎందుకో ఇది గ్రాఫ్ అర్థం కావట్లేదు, ఇది ఏదో ఉంది అన్నట్టుగా, డిఫికల్ట్గా ఉందన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక్కడ అందరూ కూడా టీచర్లు, పిల్లలు, మీరు కూడా అందరూ జాగ్రత్తగా వినండి. ఇక్కడ గ్రాఫ్ చూడండి. గ్రాఫ్ ఎందుకు ఇచ్చారంటే మన శరీరంలో, మన మజిల్స్లో ఈ ఇథనాల్ అనేది ఎట్లా ఏర్పడుతుంది అని తెలుసుకోవడానికి అనమాట ఈ ప్రయోగం. చిన్న యాక్టివిటీ. ఇక్కడ మీరు కానీ, నేను కానీ, ఒక పరుగు పందెంలో పాల్గొనే వ్యక్తి కానీ సైక్లింగ్ కానీ చేయాలి, లేకపోతేనేమో ఎక్కువ స్పీడ్గా నడవాలి, లేకపోతేనేమో ట్రెడ్మిల్ అంటాం. ఇప్పుడు మీరు జిమ్కి వెళ్తే అక్కడ ట్రెడ్మిల్స్ ఉంటాయి, ఆ ట్రెడ్మిల్ మీద వేయాలంటే మనం పరిగెత్తాలి. అంటే ఈ పరిగెత్తడానికి ముందు, ఈ యాక్టివిటీ చేసే ముందు ఏం చేయాలంటే మన శరీరాన్ని కొద్దిగా బ్లడ్ తీసుకోవాలి. బ్లడ్ తీసుకొని దాన్ని ఎనలైజ్ చేయాలి. ఎనలైజ్ చేస్తే మామూలుగా అందరు కూడా బ్లడ్లో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. అది ఎంత ఉంటుందంటే 20 mg/cu/cm ఉంటుంది. అందరికి ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. అయితే ఇక్కడ ఈ గ్రాఫ్ మనం ఎట్లా ఏం తెలిసేస్తుంటే మామూలుగా ఉన్నప్పుడేమో 20 mg/cu/cm వస్తుంది. అదే మనము స్ట్రీనస్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు కానీ, లేకపోతే సైక్లింగ్ చేసినప్పుడు కానీ, లేకపోతే ట్రెడ్మిల్ మీద ఒక 9 నిమిషాలు బాగా పరిగెత్తినప్పుడు కానీ చేసిన తర్వాత మళ్ళీ మన నుంచే, అంటే ఎవరైతే పరిగెత్తారో వాళ్ళ యొక్క బ్లడ్ని తీసి కొద్దిగా మళ్ళీ అనలైజ్ చేస్తే ఇక్కడ గ్రాఫ్లో కనపడుతుంది అనమాట. ఈ గ్రాఫ్ అది చూపిస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే 9 నిమిషాలు అతను పరిగెత్తాడో, పరిగెత్తిన తర్వాత బ్లడ్ శాంపిల్ చూసినప్పుడు ఈ గ్రాఫ్ వస్తుంది. చూడండి, ఇక్కడ లాక్టిక్ యాసిడ్ పెరిగింది బ్లడ్లో. స్టార్టింగ్లో ఎంత ఉంది, ఏ కాడ ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది, మళ్ళీ ఇక్కడ చూడండి ఎక్స్ యాక్సిస్ ఉంది, వై యాక్సిస్ ఉంది.
x-axis for time in minutes, 10, 20 minutes, 30 minutes, 40 minutes, 50 minutes, 60 minutes, next 70, 80 like that. y-axis లో చూడండి 0, 20, 40, 60, 80, 100. ఇదేంటి? లాక్టిక్ యాసిడ్ మిల్లీగ్రామ్స్ పర్ క్యూబిక్ సెంటీమీటర్స్. సాధారణంగా బ్లడ్లో ఎంత ఉంది అక్కడ? 20 మిల్లీగ్రామ్స్ ఉంది. చూస్తున్నారు కదా. అయితే 9 నిమిషాల తర్వాత ఏమైంది? ఈ లాక్టిక్ యాసిడ్ కాన్సంట్రేట్ పెరిగింది. ఎక్కడ దాకా పెరిగింది? బి దాకా పెరిగింది. బి దాకా పెరిగింది. అంటే ఇక్కడ చూడండి 100. కాబట్టి ఇక్కడ 98 మిల్లీగ్రామ్స్ పర్ క్యూబిక్ సెంటీమీటర్ పెరిగింది ఆ బి స్థాయికి వచ్చాక. మళ్ళీ 9 నిమిషాల తర్వాత ఆగిపోయినాం. ఇక మనం ఏమాత్రం స్టీరియస్ ఎక్సర్సైజ్ చేయలేదు. ఆగిన తర్వాత చూస్తే మళ్ళీ బి నుంచి లాక్టిక్ యాసిడ్ కాన్సంట్రేట్ తగ్గిపోయింది. చూడండి, బి టు సికి వచ్చింది, సి టు డికి వచ్చింది. ఇక్కడ పరిగెత్తట్లేదు. ఇక్కడ మొత్తం కూడా 3 క్వశ్చన్లు ఉన్నాయి. కొద్దిగా ఆన్సర్ 4 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ 4 క్వశ్చన్స్కి ఇంకొద్ది 4 క్వశ్చన్స్కి మనం ఆన్సర్ని తెలుసుకుందాం. వాట్ వాజ్, జాగ్రత్తగా రండి పిల్లలు, వాట్ వాజ్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ ఇన్ బ్లడ్ టు స్టార్ట్ విత్? చెప్పండి. 20 మిల్లీగ్రామ్స్ పర్ క్యూబిక్ సెంటీమీటర్స్ ఇందాక చెప్పు కదా. నెక్స్ట్, వాట్ వాజ్ ది గ్రేటెస్ట్ కాన్సన్ట్రేషన్ రీచ్ డ్యూరింగ్ దిస్ ఎక్స్పెరిమెంట్? 98 మిల్లీగ్రామ్స్ పర్ క్యూబిక్ సెంటీమీటర్. ఇక్కడ చూడండి థర్డ్ క్వశ్చన్, అంతా జాగ్రత్తగా రండి. థర్డ్ క్వశ్చన్ వచ్చేలాక, if the trend between points C and D were to continue at the same rate, how long might it take for the original lactic acid level to be reached? Again, hint ఇచ్చారు చూడండి ఇక్కడ. CD మనం ఏం చేయాలి? ఎక్స్టెండెడ్ until it reaches the starting value. ఇక్కడ చూడండి ఈ గ్రాఫ్లో మనకి సిడి వచ్చింది. సిడి వచ్చిన తర్వాత ఇక్కడ థర్డ్ క్వశ్చన్ ఏంటి? ఈ సిడి నుంచి, ఈ స్థాయి నుంచి మళ్ళీ నార్మల్ లెవెల్కి ఎప్పుడు వస్తుంది అని ఇచ్చాడు. మీరు ఏం చేయాలంటే సిడిని అదే లెవెల్లో, అదే లెవెల్లో కనుక మీరు కనుక అదే స్ట్రైట్ లైన్ కనుక గీస్తే ఇక్కడ చూడండి 100, 110 మినిట్స్ తర్వాత అండ్ ఇట్ రీచ్ టు నార్మల్ లెవెల్. ఇది అనమాట. ఇక్కడ 3 క్వశ్చన్లు మీకు వచ్చాయి. ఒకటేంటి? మొట్టమొదట లాక్టిక్ యాసిడ్ కాన్సంట్రేట్ ఎంత ఉంది? 20 మిల్లీగ్రామ్స్ ఉంది. వాట్ వాజ్ ది గ్రేటెస్ట్ కాన్సంట్రేట్ అంటే మేము చెప్పుకున్నాం 98 మిల్లీగ్రామ్స్ అని. థర్డ్ క్వశ్చన్ ఏంటి? సిడీని ఎక్స్టెండ్ చేసి ఎక్కడ వచ్చింది? అది 110 మినిట్స్ కదా వచ్చింది. లాస్ట్ క్వశ్చన్ చూడండి, ఎవరైనా చెప్పండి. వాట్ డస్ హై లెవెల్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ ఇండికేట్ అబౌట్ ది కండిషన్ ఆఫ్ ది రెస్పిరేషన్? ఇక్కడ రెస్పిరేషన్ యొక్క కండిషన్ ఏం తెలియజేస్తుంది? లాక్టిక్ యాసిడ్ ఇక్కడ ఏం తెలియజేస్తుందంటే అవాయు శ్వాసక్రియ జరుగుతుంది. సో దెర్ ఈస్ ఫాల్ ఆఫ్ వాట్? ఆక్సిజన్. దెర్ ఈస్ ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ దెర్ ఈస్ ల్యాక్ ఆఫ్ వాట్? ఏటీపీ మాలిక్యూల్స్. ఏటీపీ మాలిక్యూల్ తక్కువైపోయినాయి, గ్లూకోజ్ బర్న్ అయింది. బర్న్ అయిన తర్వాత లాక్టిక్ యాసిడ్ ఏర్పడది. ఈ లాక్టిక్ యాసిడ్ మళ్ళీ ఏంటి? మళ్ళీ గ్లూకోజ్గా మారట్లేదు. తర్వాత పైరువిక్ యాసిడ్ కూడా మారట్లేదు, గ్లూకోజ్గా మారట్లేదు. ఎప్పుడైతే లాక్టిక్ యాసిడ్ అనేది మన బ్లడ్లో జమ అయిద్దో, మన బ్లడ్లో డిపాజిట్ అయిద్దో, అండ్ దట్ టైమ్ వన్ విల్ గెట్ మజిల్ పెయిన్. ఖచ్చితంగా ఎవరికైనా మజిల్ పెయిన్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే పరుగు పందెంలో పాల్గొనే వ్యక్తి, అథ్లెటిక్ కానీ మనం కానీ రెస్ట్ తీసుకోవాలి. ఎప్పుడు దాకా తీసుకోవాలి? ఎప్పుడు దాకా అయితే 20 మిల్లీగ్రామ్స్ వస్తుందో అప్పుడు దాకా రెస్ట్ తీసుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా మజిల్ పెయిన్ పోద్ది. ఈ గ్రాఫ్ చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చూడండి, ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్, ఫోర్త్, ఈ 4 క్వశ్చన్లు మీరు ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ సార్, ఇది మన తెలుగు మీడియంలో చెప్పేది. ప్రయోగ ప్రారంభంలో లాక్టిక్ ఆమ్లం గాఢత ఎంత ఉన్నది? 20 మిల్లీగ్రామ్స్. అంతా చూస్తున్నారు కదా. రెండో చూడండి, ప్రయోగం ఏ దశలో లాక్టిక్ ఆమ్లం గాఢత అత్యధిక సాగిపోయింది? బి. ఎంత పోయింది? 98 మిల్లీగ్రామ్స్ పోయింది. ఈ చూడండి, సిడి స్థానముల మధ్య లాక్టిక్ ఆమ్లం గాఢత ఒకే స్థాయిలో కొనసాగుతూ ఉన్నట్లయితే లాక్టిక్ ఆమ్లం సాధారణ స్థాయికి చేరడానికి ఎంత సమయం పట్టవచ్చు? 110 మినిట్స్, దాదాపు ఒక 2 అవర్స్లో వస్తుందన్నమాట. నెక్స్ట్ చూడండి, లాక్టిక్ ఆమ్లం యొక్క అత్యధిక గాఢత శ్వాసక్రియ స్థితిని
ఏ విధంగా చూపిస్తుంది? ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే ఎనరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది, అవాయ శ్వాసక్రియ జరుగుతుంది, ఏటీపీ మాలిక్యూల్స్ అయిపోతున్నాయి, ఆక్సిజన్ డెప్త్ చూపిస్తుంది, అంటే ఆక్సిజన్ గాఢతను తగ్గిపోతుంది అనమాట. ఇది ఈ 4 క్వశ్చన్లు మీరు ప్రాక్టీస్ చేయండి, ఆ గ్రాఫ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇందాక చెప్పుకున్నాం అవాయు శ్వాసక్రియ మజిల్స్లో జరిగినా సరే మనకు శక్తి వస్తుంది. సో anaerobic respiration also produce what? Energy. But little amount of energy released, but not vast. ఎక్కువ ఎనర్జీ రాదు. ఆ ఎనర్జీ రాదు కాబట్టి మనం అప్పుడు అలసటి గురి అవుతాం అనమాట. అయితే ఇక్కడ మనం ప్రయోగం చేస్తున్నాం, ల్యాబ్ యాక్టివిటీ. ఇది పేజ్ నెంబర్ 37లో ఉంది. 37లో ఉంది. ఇది అందరూ కూడా జాగ్రత్తగా వినండి. సమ్ ఎక్స్పెరిమెంట్ విత్ ఈస్ట్ సెల్స్. ఈస్ట్ కణాలతో ప్రయోగం. ఇక్కడ మనం ఏం చేస్తానంటే ఈస్ట్ కణాలు అనేవి and they are unicellular organisms, ekakana jeevulu. And normally these yeast cells, they grow on wild grapes and the skins of wild grapes and apples. ఇవి యాపిల్ తొక్కల మీద, ద్రాక్ష పళ్ళ యొక్క తొక్కల మీద పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అండ్ దే నీడ్ వాట్? షుగర్. దే నీడ్ వాట్? గ్లూకోజ్. అండ్ దట్ ఈస్ ద ఫుడ్. ఈ షుగర్ని, ఈ గ్లూకోజ్ తీసుకొని దే పెర్ఫార్మ్ వాట్? anaerobic respiration, and they are getting energy just like us. మనలానే they are getting what? ATP molecules, also getting what? Heat, and also they are also producing what? Carbon dioxide. ఇక్కడ మనం ఈ యొక్క ప్రయోగ ఉద్దేశం ఏంటంటే ఆక్సిజన్ లేనప్పుడు కూడా ఈ యొక్క ఈ సెల్స్ ఏటీపీ మాలిక్యూల్స్ ఎనర్జీ రిలీజ్ చేసాయా లేదా తెలుసుకోవడం కోసం ఈ ప్రయోగం చేస్తున్నాం. మనం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, ఒక గ్లాస్ బాటిల్ తీసుకున్నాం. ఈ గ్లాస్ బాటిల్లో కింద చూసే ఒక ద్రవం ఉంది. అది ఏంటి? ఈస్ట్ ద్రవం, గ్లూకోజ్ ద్రవం అన్నమాట. గ్లూకోజ్ ద్రవం. అయితే ఇక్కడ గ్లూకోజ్ ద్రవంలో ఏముంటుంది? ఆక్సిజన్ ఉంటుంది. ఖచ్చితంగా అన్ని ద్రవాల్లో ఆక్సిజన్ ఉంటుంది. మన యొక్క ఏమేంటి? ఆక్సిజన్ లేకుండా చేయాలి. అంతా పిల్లలు జాగ్రత్తగా వినండి. ఆక్సిజన్ లేకుండా ఏం చేయాలంటే, ఇక్కడ మొట్టమొదటి ఈస్ట్ కణాలు కలపొద్దు గ్లూకోజ్ సొల్యూషన్కి. ఏం కలపొద్దు. ఫస్ట్ గ్లూకోజ్ సొల్యూషన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ గ్లూకోజ్ సొల్యూషన్ మనం వేడి చేయాలి, బాయిల్ చేయాలి. ఎప్పుడైతే గ్లూకోజ్ సొల్యూషన్ని వేడి చేశామో గ్లూకోజ్లో కరిగి ఉన్న ఆక్సిజన్ ఏమైందంటే పైకి వెళ్ళిపోద్ది, బుడగల రూపంలో పైకి వెళ్ళిపోద్ది. అది దెన్ హియర్ గ్లూకోజ్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ వాట్? ఆక్సిజన్ అని మనం నిర్ధారణకు వస్తాం. తర్వాత ఆ బాటిల్ని మీరు ఏం కలపొద్దు, అంతే ఉంచండి. సో యూ షుడ్ నాట్ షేక్ ది బాటిల్ ఆఫ్టర్ బాయిలింగ్ అండ్ యూ మేడ్ ఇట్ కూల్. దాని కొద్దిగా కూల్ అయిందా ఉంచండి. కూల్ అయిన తర్వాత, చల్లగా అయిన తర్వాత ఆ చల్లని ద్రావణంలో మీరు ఈస్ట్ కణాలను కలపండి. ఈస్ట్ కణాలు అంటే ఈస్ట్ పౌడర్ని కలపండి. దాంట్లో ఈస్ట్ కణాలు ఉంటాయి, ఈస్ట్ సెల్స్ ఉంటాయి. కలిపేసి ఇక్కడ ఈస్ట్ కణాలు కలపకముందు మీరు ఏం చేయాలంటే మళ్ళీ ఒక చిన్న డౌట్ వస్తుంది, ఇంకా ఉందేమో ఆక్సిజన్ అనే డౌట్ వస్తుంది మనకి. మనం ఇటువంటి ఎవరన్నా అందరూ శాస్త్రవేత్తలు ప్రయోగం చేసినప్పుడు వాళ్ళకి ఎన్నో డౌట్లు వస్తాయి. ఎందుకు, ఏమిటి, ఎలా అనే డౌట్లు వస్తూ ఉంటాయి. ప్రశ్నించాలి, తెలుసుకోవాలి. మీరు కూడా అంతే. ప్రతి యాక్టివిటీ చూసేటప్పుడు దాని గురించి మీరు క్షుణ్ణంగా తెలుసుకోండి. టీచర్ని ప్రశ్నలు అడగండి. ఎక్కువ ప్రశ్నలు అడిగితే మీకు ఎక్కువ ఏమొస్తుంది? సబ్జెక్ట్ వస్తుంది, ఎక్కువ దాని గురించి అవగాహన అవుతుంది అనమాట. మరి మీరు అడగవచ్చు, మరి వేడి చేస్తే మొత్తం ఆక్సిజన్ మొత్తం పోతుందా సార్ అని. పోవచ్చు, పోకపోవచ్చు. ఒకవేళ పోకపోతే కొద్ది మొత్తంలో ఉండొచ్చు, లేకపోతే ఎక్కువ వేడి చేస్తే మొత్తం కూడా పోవచ్చు. అయితే మనకు డౌట్ కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ యొక్క గ్లూకోజ్ సొల్యూషన్కి ఈ సెల్స్ యాడ్ చేయకముందు మనం ఏం చేయాలంటే ఇక్కడ డయాజిన్ గ్రీన్ బీ ఆర్ జేనస్ గ్రీన్ బీ, డయాజిన్ గ్రీన్ బీ కానీ జేనస్ రెండు ఒకటే. ఇది బ్లూ డై, ఇది ఒక కెమికల్. దీన్ని యాడ్ చేయాలి. ఇట్ ఈస్ బ్లూ డై. అది దాని రంగు ఏంటి? బ్లూ రంగులో ఉంటుంది. ఎప్పుడైతే గ్లూకోజ్ ద్రవంలో ఆ బ్లూ డైని కలిపామో ఆ గ్లూకోజ్ అనేది అంతే ఉందనుకోండి, ఏ మాత్రం మార్పు రాదనుకోండి, అంటే దాంట్లో ఆక్సిజన్ లేనట్టు. లేదు, పింక్ కలర్ వచ్చింది అనుకోండి, ఈ బ్లూ డై వన్ ఇట్ చేంజెస్ ఇంటూ పింక్ కలర్, దట్ ఇండికేట్ దట్ ఇట్ ఈస్ హ్యావింగ్ లిటిల్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్. ఇప్పుడు ఏమైంది? ఎప్పుడైతే పింక్ రంగులోకి వచ్చిందో ఆ ద్రవము, దాంట్లో ఉన్నటువంటి ఆక్సిజన్ మొత్తం కూడా పూర్తిగా తీసివేయబడ్డది అనమాట. అర్థమైందా పిల్లలు? ఇప్పుడు ఇక్కడ గ్లూకోజ్లో ఎలాంటి ఏం లేదు, ఆక్సిజన్ లేదు. సో గ్లూకోజ్ సొల్యూషన్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ఆక్సిజన్. ఎస్, ఈ ద్రవం మనకు కావాలి. దీని ద్వారా మనం ప్రయోగం చేయాలి. వేటితో చేస్తున్నాము? ఈస్ట్ కణాలతోని. ఇప్పుడు ఈస్ట్ కణాలు కలపండి. కలిపిన తర్వాత మళ్ళీ మనకు డౌట్ వస్తుంది, సార్ మరి ఈ బాటిల్లో
గాలి ఉంది కదా సార్, ఆ గాలిలో ఆక్సిజన్ ఉంది కదా సార్, ఆ ఆక్సిజన్ కూడా కలుగుతుంది కదా సార్, దీంట్లో ఈ మన గ్లూకోజ్ సొల్యూషన్ డౌట్ వస్తుంది. ఆ గాలిలో ఉన్న ఆక్సిజన్ కూడా బాడీలో ఉంది, గాలి ఉంది కదా, దానిలో ఉన్న ఆక్సిజన్ కూడా కరగకుండా ఏం చేయాలంటే మనము లిక్విడ్ పారాఫిన్ కలపాలి, ద్రవ పారాఫిన్. సో యాడ్ లిటిల్ అమౌంట్ ఆఫ్ లిక్విడ్ పారాఫిన్ ఇన్ ది గ్లూకోజ్ సొల్యూషన్. ఈ గ్లూకోజ్ సొల్యూషన్లో 1 సెంటీమీటర్స్ మందంలో ద్రవ పారాఫిన్ ని కలపాలి. మళ్ళీ డౌట్ వస్తుంది మీకు, ఎందుకు ద్రవ పారాఫిన్ కలపాలి, కలపపోతే ఏమైంది అనేది మళ్ళీ క్వశ్చన్. దాని మీద ఎప్పుడైతే వేసామో గాలిలో ఉన్న ఆక్సిజన్ కరగదు, ఇట్ యాక్ట్ యాజ్ ప్రివెంటర్. ఒక ప్లేట్ లాగా, ఒక పలచని పొరలాగా ఉండేసి ఆ పైన గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ దీంట్లో గ్లూకోజ్లో కరగకుండా చేస్తుంది అనమాట. ఓకే, ఇది మనకు కావాలి. సో ఇప్పుడు ఏంటంటే హియర్ వీఆర్ డూయింగ్ అ పర్ఫెక్ట్ ఎక్స్పెరిమెంట్ విత్ గ్లూకోజ్ సొల్యూషన్. ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఆక్సిజన్ అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ వాట్, ఈస్ట్ పౌడర్, ఈస్ట్ సెల్స్. ఇప్పుడు చేసేటప్పుడు మనం ఉష్ణమాపకాన్ని దాంట్లో ఉంచాలి, థర్మోమీటర్ని ఉంచాలి. థర్మోమీటర్ని పెట్టేట ఇక్కడ ఈ యొక్క గ్లాస్ బాటిల్కి 2 హోల్ రబ్బర్ కార్క్ని ఫిట్ చేయాలి. 2 రంధ్రాలు ఉన్న రబ్బర్ కార్క్ని ఫిట్ చేయాలి. ఫిట్ చేసి ఒక రంధ్రం ఉండేనేమో థర్మోమీటర్ పెట్టాలి, ఉష్ణమాపకం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇనీషియల్గా దాని టెంపరేచర్ని రికార్డ్ చేసుకోవాలి. తర్వాత ఈ థర్మోమీటర్ యొక్క బల్బు గ్లూకోజ్ ద్రవంలో ఉండేట్టు చేయాలి. తర్వాత ఇంకొక రంధ్రం ద్వారా వీ నీడ్ టు కీప్ వాట్, ఏ డెలివరీ ట్యూబ్. ఈ డెలివరీ ట్యూబ్ పంపాలి. ఈ డెలివరీ ట్యూబ్ ఎక్కడి దాకా వస్తుందంటే పక్కన ఒక టెస్ట్ ట్యూబ్ ఉంటుంది. ఆ టెస్ట్ ట్యూబ్లో మనం సున్నబ్రిల్ తీసుకోవాలి, లైమ్ వాటర్ తీసుకోవాలి. లైమ్ వాటర్ తీసుకొని ఈ సెటప్ని అంతే ఉంచాలి కొద్దిసేపు. ఆఫ్టర్ సమ్ టైమ్ యూ విల్ సీ దిస్ లైమ్ వాటర్ టర్న్ ఇన్ టు మిల్క్ వైట్ అండ్ యు ఆర్ సీయింగ్ సమ్ 1, 2, 3 1, 2, 3 బుడగలు ఉన్నాయి. అవి ఏం బుడగలు? అండ్ దీస్ ఆర్ బబుల్స్, నథింగ్ బట్ హియర్ ఈస్ట్ సెల్స్ ఆర్ పెర్ఫార్మింగ్ వాట్, ఎనరోబిక్ రెస్పిరేషన్. ఈస్ట్ సెల్స్ ఏం చేస్తున్నాయి? అవాయు శ్వాసక్రియ జరుగుతున్నాయి. మిరాకిల్. ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఆల్సో దీస్ లిటిల్ టైనీ మైక్రో ఆర్గనిజమ్స్ ఆర్ పెర్ఫార్మింగ్ ఎనరోబిక్ రెస్పిరేషన్. చూడండి ఎంత అద్భుతమో. ఆక్సిజన్ లేనప్పుడు కూడా అవాయు శ్వాసక్రియ జరిపేసి, ఎప్పుడైతే అవాయు శ్వాసక్రియ జరుగుద్దో ఆటోమేటిక్ ఏం లేదు, పిల్లలు ఏం బయటకు వస్తుంది, మనం గాలి పీల్చుతున్నాం, గాలి వదులుతున్నాం. వదిలే గాలిలో ఏముంటుంది? కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. నేను చెప్పుకున్నాం, మనం 4.4 అని చెప్పుకున్నాం. తీసుకునేదేమో 0.03 చెప్పుకున్నాం. ఇన్హలేషన్ ఎక్సలేషన్లో 4.4 వస్తుంది. ఇక్కడ కూడా ఏం చేస్తాయంటే ఈ చిన్న జీవులు ఏం చేస్తాయంటే కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తాయి. అదేవిధంగా దే ఆల్సో రిలీజింగ్ వాట్, ప్రొడ్యూసింగ్ వాట్, హీట్ వస్తుంది. ఆ హీట్ ఏం చేస్తుంటే థర్మామీటర్లో ఉన్న మెర్క్యూరీని ఏం చేస్తుంటే హీట్ చేసేసి కొద్దిగా థర్మామీటర్లో ఉన్నటువంటి రీడింగ్స్ అనేవి పైకి వెళ్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత కార్బన్ డైఆక్సైడ్ ఏమో బుడగల రూపంలో ఈ ద్రవ పారాఫిన్ నుంచి బయటకు వచ్చేసి చివరికి వచ్చేలాగా లైమ్ వాటర్ వస్తుంది. వచ్చేసి ఈ లైమ్ వాటర్ ఏం చేస్తుంటే సున్నబ్రిల్ ఏమైతే తెల్లగా మారిపోద్ది. సో దిస్ యాక్టివిటీ కన్ఫర్మ్ దట్ some organism they perform respiration in the absence of oxygen, that is called anaerobic respiration. ఈ ఈస్ట్ కణాలని మనం ఉపయోగించేసి ఫ్యాక్టరీలలో ఏం చేస్తారంటే ఇథనాల్ లార్జ్ స్కేల్లో ఇథనాల్ తయారు చేస్తున్నారు. దాన్ని ఏమంటే ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అంటాం. ఈ ఫ్రాక్షనల్ ఈ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ద్వారా ఏం చేస్తారంటే ఇంకా అదే ఉంటుంది. ఈ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ద్వారా ఎక్కువ మొత్తంలో మనం ఏం చేస్తారంటే ఇథనాల్ని తయారు చేస్తాం అన్నమాట. ఎక్కడ బ్రేవింగ్ కంపెనీస్లో, ఈ బీరు వైద్య తయారు చేసే కంపెనీలో. ఈ విషయం కానీ ఇంకా క్లియర్గా మీకు తెలుసుకోవాలంటే కెమిస్ట్ అని అడిగితే వాళ్ళు అక్కడ సిసి కెమిస్ట్రీ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ ఉంది, దాంట్లో ఈ పాఠం నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వెళ్దాము. రెస్పిరేషన్ వర్సెస్ కంబషన్, పేజ్ నెంబర్ 38లో ఉంది. అందరు పిల్లలు మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి. యాక్చువల్గా నాకు ఆ టెక్స్ట్ బుక్ లేదు, కానీ ఈ స్లైడ్ ఉంది. ఆ స్లైడ్ చూస్తే ఆ పేజ్ నెంబర్ గుర్తొస్తుంది. పేజ్ నెంబర్ 38. ఇక్కడ రెస్పిరేషన్ వర్సెస్ కంబషన్ అండ్ కంబషన్ వర్సెస్ రెస్పిరేషన్, దెర్ ఈజ్ ఏ లింక్ బిట్వీన్ దిస్ 2 ప్రాసెస్.
రెస్పిరేషన్ అంటే ఏంటి, కంబషన్ అంటే ఏంటి, రెండు ఒకటే. రెస్పిరేషన్ ఇస్ నథింగ్ బట్ కంబషన్. కంబషన్ అంటే వేడి చేయటం, బర్న్ చేయటం, కాలబెట్టడం, బొగ్గును కాలబెట్టడం, ఆయిల్ కాలబెట్టడం. రెస్పిరేషన్ ఏంటంటే రెస్పిరేషన్ కాలబెట్టడమే. ఎవరిని కాలబెడుతున్నాం? మీరు అనుకుంటే చాలా మంది రెస్పిరేషన్ ఇస్ వాట్ ఈస్ రెస్పిరేషన్, రెస్పిరేషన్ ఇస్ టేకింగ్ ఎయిర్ టు లంగ్స్ అండ్ లివింగ్ ఎయిర్ అవుట్ ఆఫ్ ది లంగ్స్ అనుకుంటాం. గాలి పీల్చడం, గాలి అవుతుంది అనుకుంటాం. కాదు, అసలు మెయిన్ రెస్పిరేషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఆక్సిజన్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది బ్లడ్ దట్ షుడ్ క్యారీ టు ది టిష్యూస్, అండ్ దేర్ ఇన్ ది టిష్యూస్ వాట్ ఆర్ ప్రెసెంట్, సెల్స్ ఆర్ ప్రెసెంట్. సెల్స్ ఉన్నాయి. సెల్స్లో ఏముంది? మైటోకాండ్రియా ఉంది. సెల్స్లో ఏముంది? సైటోప్లాజం ఉంది. సెల్స్లో ఏముంది? నీవు తిన్న అన్నం అరిగింది ఉంది. అక్కడ గ్లూకోజ్ ఉంది, అమినో యాసిడ్స్ ఉన్నాయి, ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. అలా ఉంటే నీకు శక్తి రాదు. గ్లూకోజ్ ఉంటే నీకు శక్తి రాదు. అమినో యాసిడ్స్ కూడా శక్తి రాదు. ఫ్యాటీ యాసిడ్స్ శక్తి రాదు. దే షుడ్ బర్న్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ వాట్, ఆక్సిజన్. ఆక్సిజన్ సమక్షంలో బర్న్ కావాలి. అదే గ్లూకోజ్ విడిపోవాలి గ్లైకాసిస్గా. సో హియర్ గ్లూకోజ్ షుడ్ కన్వర్ట్ టు, సో గ్లైకాలసిస్ టేక్స్ ప్లేస్. గ్లైకాలసిస్ అంటే వాట్ ఇస్ గ్లైకాలసిస్? బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్ మాలిక్యూల్ 2 molecules పైరువిక్ యాసిడ్. పైరువిక్ యాసిడ్గా విచ్ఛిన్నం కావాలి. అక్కడి నుంచి శక్తి వస్తుంది. మళ్ళీ పైరువిక్ యాసిడ్ పోవాలి, మైటోకాండ్రియా పోవాలి, మ్యాట్రిక్స్లో పోవాలి. అక్కడ మళ్ళీ బర్న్ కావాలి. లాస్ట్కి వచ్చాక దేర్ యు సీ అవర్ సెల్స్ ఆర్ రిలీజింగ్ వాట్, కార్బన్ డైఆక్సైడ్. అక్కడ వస్తుంది కార్బన్ డైఆక్సైడ్. నీ లంగ్స్లోంచి బయట రాట్ల కార్బన్ డైఆక్సైడ్ తయారైంది. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడ? సెల్స్లో కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. సెల్స్లో వాటర్ వేపర్ వస్తుంది. సెల్స్లో హీట్ వస్తుంది. సెల్స్లో ఎనర్జీ వస్తుంది. తెలుసుకోండి, ఇదే అనమాట జరిగే క్రియ, రెస్పిరేషన్. దీనికోసం నువ్వు శ్వాసిస్తున్నావు. గాలి పీల్చి గాలి వదలటం కాదు. నువ్వు తీసుకున్న ఈ గాలిలో ఆక్సిజన్ బ్లడ్లో కరిగి అక్కడి నుంచి ఏమొస్తుంది? ఆర్గాన్స్ పోయి, ఆర్గాన్ నుంచి టిష్యూస్కి పోయి, టిష్యూలోని సెల్స్కి వెళ్ళి, సెల్స్లో ఏం జరుగుతుంది? రెస్పిరేషన్ జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ సెల్యులార్ రెస్పిరేషన్. పిల్లలు జాగ్రత్త వినండి, అస్సలు మర్చిపోదు. ఇది మన లైఫ్లో ఎప్పుడు గుర్తుంచుకునే విషయాలు, మర్చిపోవద్దు. ఓకేనా? రెస్పిరేషన్ ఇస్ నథింగ్ బట్ కంబషన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక చిన్న ప్రయోగం చేద్దాం. నెక్స్ట్ ఒక చిన్న ప్రయోగం, ఇది తెలుగులో. నెక్స్ట్ ఇక్కడ చూడండి పిల్లలు, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఇది కూడా ఏ పేజీలో ఉంది? ఇంగ్లీష్ మీడియం పిల్లలు అయితేనేమో 38. గుర్తుపెట్టుకోండి. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు చూడండి, మీ బ్రెయిన్లో ప్రింట్ అయిపోద్ది. బట్టి పట్టాల్సిన అవసరమే లేదు. ఇది బట్టి పట్టడం కాదు, తెలుసుకునే విషయం. అబ్జర్వింగ్ చేంజెస్ డ్యూరింగ్ కంబషన్ ఆఫ్ గ్లూకోజ్. ఇప్పుడు మనం కంబషన్ చేస్తున్నాం, వేడి చేస్తున్నాం, గ్లూకోజ్నే వేడి చేస్తున్నాం. మనకి గ్లూకోజ్ ఎక్కడ ఉంది? మన బాడీలో, బ్లడ్లో ఉంది, సెల్స్లో ఉంది. మరి అక్కడ ఎవరు వేడి చేస్తున్నారు? జాగ్రత్తగా ఉండండి. ఇది మాత్రం మీరు బాగా తెలుసుకోవాల్సిన విషయం. మనం బయట గ్లూకోజ్ తీసుకుంటాం. ఇక్కడ చూడండి, ఈ ప్రయోగంలో ఫిగర్ నెంబర్ 13 ఉంది. కార్బన్ బై ప్రొడక్ట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ ఉంది. ఇక్కడ ఒక టెస్ట్ ట్యూబ్ ఉంది. టెస్ట్ ట్యూబ్లో మనం ఏం తీసుకున్నాం? గ్లూకోజ్ తీసుకున్నాం. అదే దాని కింద ఏముంది? ఒక బర్నర్ ఉంది. దాంతో హీట్ చేస్తున్నాం. ఎక్కువ హీట్ చేయాలి. హీట్ చేస్తే ఆటోమేటిక్గా గ్లూకోజ్ బర్న్ అయింది అండ్ బికమ్ చార్ట్. ఇట్ బికమ్ బ్లాక్ ఇన్ కలర్ అండ్ ఇట్ రిలీజ్ వాట్? కార్బన్ డైఆక్సైడ్. ఇట్ ఆల్సో రిలీజింగ్ వాట్? వాటర్. ఇట్ ఆల్సో రిలీజింగ్ వాట్? హీట్. ఆ హీట్, వాటరు, కార్బన్ డైఆక్సైడ్ అన్నీ వస్తాయి దాంట్లో నుంచి. మరి కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళిపోతే ఇంకో డెలివరీ ట్యూబ్ ఉంది. అడిగి ఉంది, లైమ్ వాటర్ ఉంది కింద చూడండి, ఒక టెస్ట్ ట్యూబ్. దాంట్లో లైమ్ వాటర్ ఉంది. కార్బన్ డైఆక్సైడ్ లైమ్ వాటర్తో చర్య చెప్పి ఏం ఏర్పడుతుంది? సో వెన్ కార్బన్ డైఆక్సైడ్ రియాక్ట్ విత్ లైమ్ వాటర్ అండ్ లైమ్ వాటర్ టర్న్ ఇంటూ మిల్కీ వైట్. అంటే గ్లూకోజ్ని మండిస్తే ఏమొస్తున్నాయి? వాట్ ఆర్ ది ప్రొడక్ట్స్ వీఆర్ గెటింగ్ వెన్ వీ హీట్ గ్లూకోజ్? చెప్పండి పిల్లలు. గ్లూకోజ్ని వేడి చేస్తే ఏమొస్తున్నాయి? హీట్ వస్తుంది, వేడి వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది, వాటర్ కూడా వస్తుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ డెలివరీ ట్యూబ్ దాకా లైమ్ వాటర్ పోయేసి లైమ్ వాటర్ అనేది ఏమైంది? మిల్కీ వైట్గా మారిపోయింది. ఇది ఓకే. మన ఇంకోటి, మనం కూడా కార్బోహైడ్రేట్ తిన్నాము, అన్నం తిన్నాము, రొట్టె తిన్నాము, బ్రెడ్ తిన్నాము. తిన్న తర్వాత గ్లూకోజ్గా మారిపోద్ది. అల్టిమేట్గా కార్బోహైడ్రేట్స్ టర్న్ ఇంటూ గ్లూకోజ్. ఈ గ్లూకోజ్ ఇటుపోతాయి, బ్లడ్లో కలిసి ఇటుపోతాయి, సెల్స్కి పోతాయి. సెల్స్లో గ్లూకోజ్ని ఎవరు మండిస్తున్నారు? ఆలోచించండి. హూ ఆర్ బర్నింగ్ గ్లూకోజ్ ఇన్ అవర్ సెల్స్? మన సెల్స్లో గ్లూకోజ్ని మండించేది ఎవరు? ఒకసారి ఆలోచించండి. ఏమిటి, ఎందుకు, ఎలా అని. ఇక్కడ కూడా ఇన్ అవర్ బాడీ ఆల్సో సేమ్ ప్రాసెస్ ఈస్ గోయింగ్ ఆన్. ఇదే పద్ధతి జరుగుతూ ఉంటుంది.
సెల్స్లో గ్లూకోజ్ బర్న్ అయింది, బర్న్ అయ్యే ఏమొస్తుంది, పైరువిక్ యాసిడ్స్ వస్తాయి. మళ్ళీ పైరువిక్ యాసిడ్ బర్న్ ఏమొస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, వాటర్ వస్తుంది, నెక్స్ట్ హీట్ వస్తుంది, ఎనర్జీ వస్తుంది, ఏటీపీ. 4 వస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి పిల్లలు. ఇక్కడ 3 వచ్చినాయి. ఏమొచ్చింది, కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది, వాటర్ వచ్చింది, హీట్ వచ్చింది. హీట్ కూడా మన ఎనర్జీ అంటాం. మన బాడీలో గ్లూకోజ్ బర్న్ అయినప్పుడు వీఆర్ గెటింగ్ 4 ప్రొడక్ట్స్. 1 ఈజ్ heat, second is carbon dioxide, third is water, and fourth one is ATP. Anandi, ATP. What is the full form of ATP? Adenosine triphosphates. ఈ ఏటీపీలు వస్తాయి, ఎనర్జీ కరెన్సీ వస్తాయి, తర్వాత ఎనర్జీ వస్తుంది, హీట్ వస్తుంది, అదేవిధంగా వాటర్ వస్తుంది, అదేవిధంగా ఏమొస్తుంది, కార్బన్ డైఆక్సైడ్. అందుకనే చూడండి, అద్దం మీరు ముందు పెట్టుకొని ఒకసారి గాలి గట్టిగా బయటికి వదలండి. కొద్దిసేపు అయిన తర్వాత మీ ముఖం కనపడదు అద్దంలో. మీ ముఖం అద్దం ముందే ఉంటుంది. మరి అద్దంలో ఎందుకు కనపడలేదు మీ ముఖం? కారణం ఏంటి? మీరు వదిలే గాలిలో ఏముంది, వాటర్ ఉంది. వాటర్ యొక్క డిపాజిట్ మన ముఖం కనపడలేదు. ఇక్కడ ఉంటే వెన్ గ్లూకోజ్ మాలిక్యూల్స్ బర్న్ ఇన్ ది సెల్, ఆఫ్టర్ బర్నింగ్ అది గ్లూకోజ్ సొల్యూషన్, glucose molecule, glucose atoms, and here you see 4 products are producing. They are number 1 heat, number 2 carbon dioxide, number 3 ATP molecule, number 4 what is 4? Carbon dioxide, heat, ATP, and also water. So these are the products. మరి మళ్ళీ ఒక క్వశ్చన్ వచ్చింది పిల్లలు, జాగ్రత్తనండి. ఈ గ్లూకోజ్ మన శరీరంలో సెల్స్లో ఏముంటుంది, వాటర్ ఉంటుంది. వాటర్ ఉన్నప్పుడు కూడా గ్లూకోజ్ బర్న్ ఎదురా పిల్లలు, చిన్నారులు. ఇది మిరాకిల్ అనమాట, ఒక మిరాకిల్, ఒక అద్భుతమైన క్రియ. అండ్ దిస్ బయోకెమికల్ రియాక్షన్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ ది ప్రొడక్షన్ ఆఫ్ వాట్, ఎనర్జీ. అండ్ దాట్ ఎనర్జీ ఈజ్ యూజ్డ్ బై ఆల్ లివింగ్ ఆర్గనిజం, ఆల్ సెల్స్, ఆల్ టిష్యూస్, ఆల్ బాడీ ఆర్గన్ అండ్ అవర్ బాడీ. దానితోనే మనం అన్ని పనులు చేస్తున్నాము. అదే ఏటీపీ. అదేవిధంగా ఏటీపీతో పాటు ఇంకేమొస్తుంది, హీట్ వస్తుంది. ఏటీపీలేమో 40% వస్తాయి, హీట్ ఎక్కువ జనరేషన్ అయితే పిల్లలు. హీట్ దాదాపు 60% హీట్ వస్తుంది. ఆ హీటే గ్లూకోజ్ని బర్న్ చేస్తాయి. మన బాడీలో ఎప్పుడు హీట్ ఉంటుంది. ఇన్ అవర్ బాడీ ఈజ్ మెయింటైన్ కాన్స్టెంట్ టెంపరేచర్. చెప్పండి ఎవరన్నా, 37 degrees centigrade ఆర్ 98.4 degrees Fahrenheit. సో దాట్ టెంపరేచర్ వీఆర్ మెయింటైనింగ్ కాన్స్టెంట్. అది ఎప్పుడంతే ఉంటుంది, నిన్న కూడా చెప్పుకున్నాం. ఆ హీట్ సమక్షంలో గ్లూకోజ్ బర్న్ అయ్యింది. అండ్ ఇట్ ఈస్ ఎ సైక్లింగ్ ప్రాసెస్. ఇది ఎప్పుడు కూడా జరిగే పని. ఓకే పిల్లలు, ఇది బాగా అర్థం చేసుకున్నారు కదా. నెక్స్ట్, ఇది తెలుగు మీడియం. నెక్స్ట్, ఇది కొద్దిగా జాగ్రత్తగా వినండి. మనం గ్లూకోజ్ ఎట్లా బర్న్ అవుతుంది, హీట్ ఎలా రిలీజ్ అవుతుంది మన బాడీలో, కార్బన్ డైఆక్సైడ్ ఎలా రిలీజ్ అవుతుంది, వాటర్ ఎలా రిలీజ్ అవుతుంది అనేది మనం క్లియర్గా క్షుణ్ణంగా తెలుసుకున్నాం. ఆ పేజీ నెంబర్ కూడా చెప్పాను, పేజీ నెంబర్ 38. ఇప్పుడు 39 పేజీ చివరకు ఉన్నారు ఆ పిల్లలు, జాగ్రత్తనండి. 39 చివరకున్నాం. ఎవల్యూషన్ ఇన్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ సిస్టమ్. ఇది జాగ్రత్త వినండి. ఇది 1కి 2 సార్లు చదివిన అర్థమైంది. ఎవల్యూషన్ అంటే ఏంటి? పరిణామ క్రమం. అన్ని జీవుల్లో ఒకే విధమైన రెస్పిరేషన్ జరుగుతుందా? క్వశ్చన్ వేసుకోండి, చెప్పండి. జరగదు. వేరు వేరు జీవులు ఉన్నాయి. కొన్ని చిన్న జీవులు ఉన్నాయి, కొన్ని పెద్ద జీవులు ఉన్నాయి. సమ్ ఆర్ వెరీ స్మాల్ మైక్రోఆర్గానిజం అండ్ సమ్ ఆర్ వెరీ లార్జ్. ఎగ్జాంపుల్ బ్లూ వేల్ చూసే ఉంటారు మీరు. ఇక్కడ మన నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో చూసారా? చాలా పెద్దగా ఉంటుంది. 1,50,000 kilos ఉంటుంది, అంత పెద్ద వేలు. ఇట్ ఈస్ నాట్ ఎ ఫిష్. అది చేప కాదు. చాలామంది చేప అనుకుంటారు. ఫస్ట్లో నేను కూడా చేప అనుకున్నాను చిన్నప్పుడు, కానీ ఇప్పుడు తెలిసింది ఇట్ ఈస్ ఎ మ్యామల్. అదేంటి, మనలాగానే పిల్లగానేసి మనలాగానే పిల్లలకి పాలిస్తారు అనమాట. అండ్ గివ్ మిల్క్ టు ది యంగ్ వన్స్. ఇట్ ఇస్ ఎ మ్యామల్. సరే, ఇక్కడ చూడండి, ఈ ఎవల్యూషన్లో అన్ని జీవులకి ఒకటే రకమైన రెస్పిరేటరీ సిస్టమ్ ఉండదు, రెస్పిరేటరీ ఆర్గన్స్ కూడా ఉండవు. మరి ఏ జీవుల్లో ఎలాంటి రెస్పిరేటరీ సిస్టమ్ ఉంది, ఎలాంటి రెస్పిరేటరీ ఆర్గన్స్ ఉన్నాయో తెలుసుకుందాం. ఇక్కడ అందరూ ఒకసారి 3rd లైన్ చూడండి. హైడ్రా, ప్లెనేరియన్స్, రౌండ్ వార్మ్, ఎర్త్ వార్మ్స్. So these are the organism. In this organism, we can see respiration takes place by means of diffusion.
వేపనం ద్వారా ఇక్కడ గాలిలో ఉన్న ఆక్సిజన్ ఏమో స్కిన్లో కలుస్తుంది. స్కిన్లో అంటే స్కిన్ కింద అంటే ప్లెనేరియన్స్, రౌండ్ వామ్స్, ఎర్త్ వామ్స్, అమీబాలోకి డైరెక్ట్గా డిఫ్యూజ్ అయిపోతుంది మన శరీరంలోకి. గాలిలో ఉన్న ఆక్సిజన్ కరిగిపోద్ది శరీరంలో, అంటే అంటే కొద్దిగా కింద బ్లడ్ వెజల్స్ ఉంటాయి. అమీబాకు ఉండవు, అమీబాకు డైరెక్ట్ వెళ్ళిపోద్ది. తర్వాత వెంటనే మళ్ళీ బ్లడ్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ ఇక్కడ స్కిన్ ద్వారా బయటకు వస్తాయి. సో దిస్ ఈజ్ కాల్డ్ డిఫ్యూషన్ మెథడ్. నెక్స్ట్ చూడండి, మెనీ animals ఆర్ లివింగ్ ఆన్ ల్యాండ్ అండ్ ఆల్సో ఇన్ వాటర్. aquatic animals ఉన్నాయి, టెరెస్ట్రియల్ animals ఉన్నాయి. బాడీ సైజ్ బట్టి కూడా రెస్పిరేటరీ సిస్టమ్ అనేది మనకి మారిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది తెలుగు మీడియం. నెక్స్ట్ సార్ ఇక్కడ చూడండి, ఇది కొద్దిగా డీటెయిల్గా చూడండి పిల్లలు, ప్రతి లైన్ చూడండి. ఇక్కడ మనము ఏం మాట్లాడుకున్నాం అంటే సెకండ్ పారాగ్రాఫ్లో ట్రాకియల్ రెస్పిరేషన్ అని మాట్లాడుకున్నాం. కొద్దిగా ఫిగర్స్ ఉన్నాయి సార్, ట్రాకియల్ రెస్పిరేషన్ ఫిగర్స్. ఇంకొద్ది ఇక్కడ చూడండి. హియర్ యాక్చువల్లీ దిస్ డయాగ్రామ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ అవర్ టెక్స్ట్ బుక్, అండ్ హియర్ ఐఎమ్ గివింగ్ దిస్ డయాగ్రామ్ హియర్. సో దిస్ ఈజ్ కాక్రోచ్, అండ్ కాక్రోచ్ బిలాంగ్ టు ది ఫైలం ఆర్థోపడా. అండ్ హియర్ ఇప్పుడు ఈ కాక్రోచ్లో దేర్ ఆర్ నో లంగ్స్, and skin also not playing an important role in taking oxygen, and it is not also not having what gills levu, lungs levu. Diffusion eta jaruguddi, mari gaali ela poddi. Inko vishayam telusa, the largest animal kingdom on the globe, ప్రపంచంలో ఎక్కువ మొత్తంలో జీవులు ఉన్నటువంటి వర్గం ఇదే ఆర్థోపడా. జాయింట్ లెగ్స్ ఉంటాయి అనమాట ఇలాంటి ఆర్థోపాడ్స్. అంటే జాయింట్ అన్ని చాలా ఉన్నాయి, మిడతలు అన్నీ కూడా వస్తాయి. ఈ మరి వీటిలో ఇంత ఇంకోటి ఏంటంటే అవి చాలా యాక్టివ్గా ఉంటాయి. దే ఆర్ వెరీ యాక్టివ్ అండ్ దే మూవ్ వెరీ క్విక్లీ. మనకంటే చాలా హుషారుగా చూడండి, మీరు లైట్ వేసే జుమ్మని పురుగులు పోతూ ఉంటాయి. తేనెటీగలు కూడా చాలా స్పీడ్గా పోతూ ఉంటాయి, ఎంతో స్పీడ్గా పోతుంటాయి. అంత స్పీడ్గా పోవాలంటే వాడికి మజిల్ పెయిన్ రాదు, స్పీడ్గా వెళ్తూ ఉంటాయి, వాడికి ఏ పెయిన్ లేదు. దే ఆర్ నాట్ గెటింగ్ ఎనీ పెయిన్. దే మూవ్ వెరీ క్విక్లీ, దే గో వెరీ క్విక్లీ, దే ఫ్లై వెరీ క్విక్లీ. ఎలా? ఇక్కడ ఏం చేశారంటే, ఇక్కడ సిస్టమ్ ఎలా ఉందంటే ట్రాకియల్ రెస్పిరేషన్ ఉంది. డైరెక్ట్ గాలి వెళ్ళిపోద్ది బాడీలోకి. ట్రాక్యూల్స్ ఇలా వెళ్ళిపోయేసి బాడీలోకి వెళ్ళేసి బాడీలో ఉన్నట్టు సెల్స్కి, టిష్యూస్కి వెళ్ళిపోద్ది. టిష్యూస్లో గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరుగుతాయి. మళ్ళీ ఎప్పుడైతే వెన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ హై ఇన్ ది బాడీ, అదే మళ్ళీ డిఫ్యూషన్ బయటకు వస్తుంది అనమాట. సేమ్ స్పిరాకల్స్ నుంచి ట్రాకియల్స్ నుంచి ట్రాకియా దగ్గర బయటకు ఇచ్చిపోతుంది అనమాట. ఈ రకంగా గాలి లోపల పోవటం, బయటికి పోవడం అనమాట, డైరెక్ట్ వే అనమాట. సో ఇన్ దిస్ వే దీస్ యానిమల్స్ ఆర్ హ్యావింగ్ వాట్? ట్రాకియల్ రెస్పిరేషన్. వాయునాళ శ్వాసక్రియ. వాయు నాళాలు ఉంటాయి, వాయు నాళికలు ఉంటాయి, దాంతో ఇది రెస్పిరేషన్ జరుగుతుందన్నమాట. దిస్ ఈజ్ ద ట్రాకియల్ రెస్పిరేషన్. దీన్ని వాయునాళ శ్వాసక్రియ అంటాం. నెక్స్ట్ పైకి ఇక్కడ చూడండి. సో హియర్ యు ఆర్ సీయింగ్ అ బ్యూటిఫుల్ డయాగ్రామ్. చాలా అందంగా ఉంది ఇది చేప. ఇక్కడ చేప నోట్లోకి నీళ్ళు వస్తున్నాయి చూడండి. సో హియర్ మీరు కనుక ఒక యాక్వేరియం కాడికి పోయి కనుక నిలబడితే చేపలు ఎప్పుడు కూడా ఏం చేస్తాయంటే నోరు తెరుచుకుంటారు అనమాట, అంటారనమాట. ఏదో దగ్గరకు వచ్చి ముద్దు పెట్టుకున్నట్టు అంటాం. యాక్చువల్లీ ఫిషెస్ ఆల్వేస్ దే ఓపెన్ అండ్ క్లోజ్ ది మౌత్. చేపలు 24 hours పిల్లలు. మీరు ముక్కాడు చేపెట్టుకోండి, మీరు 24 hours శ్వాసిస్తున్నారు లేదా? శ్వాసిస్తున్నారు. చేప కూడా శ్వాసించాలి. చేప ముఖం అంటే మూసి ఓరల్ క్యావిటీ కనుక మూసుకొని పోతే చేప చచ్చిపోద్ది. 24 hours త్రూ అవుట్ లైఫ్ స్పాన్, త్రూ అవుట్ లైఫ్ అది నీరు తీసుకుంటుంది. అదేవిధంగా మళ్ళీ నీటిని మింగదది. ఇక్కడ చూడండి, కింది దవడ ఉంది కదా, లోవర్ జా ఉంది కదా, ఇక్కడ ఓరల్ క్యావిటీ ఉంటుంది. ఓరల్ క్యావిటీ నుంచి అవి నీళ్లు లోపలికి వెళ్తాయి. అప్పుడు ఓరల్ క్యావిటీని ఏం చేస్తుంది? పైకట్టది. కింది దవడ కొద్దిగా పైకంటది. పైకంటప్పుడు నోరు మూసుకుపోద్ది. తర్వాత ఆ నీళ్ళు ఎట్టిపోతాయి? పొట్టలోకి పోవు, జీర్ణాశయంలోకి వెళ్ళవు. ఇక్కడ పక్కన మీరు చూసినప్పుడు గిల్స్ ఉంటాయి, గిల్ స్లిట్స్ ఉంటాయి, గిల్ లామెలే ఉంటాయి. మొప్పలు అంటాం, మొప్పలు ఎర్రగా ఉంటాయి. మొప్పలకి ఏమొస్తుంది? చెడు రక్తం వస్తుంది. ఎప్పుడైతే ఈ నీళ్ళని మింగిందో ఇప్పుడు ఈ పక్కన ఉన్న గిల్ స్లిట్ ద్వారా మళ్ళీ చేస్తుంటే ఆ నీళ్ళు బయటకు వస్తుంది. బయటకు వచ్చేసి ఎప్పుడైతే నీళ్లు ఆ గిల్ స్లిట్ మీద పోయినాయో ఆ రక్తంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ తక్కువ ఉంటుంది, ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. నీటిలో ఉన్న ఆక్సిజన్ దాంట్లో కరిగిపోద్ది. కార్బన్ డైఆక్సైడ్ కాన్సెంట్ ఎక్కువ ఉంటుంది, దాంట్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ నీళ్లు కరిగిపోద్ది. ఆ రకంగా నీళ్ళు అనేవి బయటకు వస్తాయి. ఇన్ దిస్ వే ఫిషెస్ ఆర్ పెర్ఫార్మింగ్ రెస్పిరేషన్.
This type of respiration is called బ్రాంకియల్ రెస్పిరేషన్ ఆర్ గిల్ రెస్పిరేషన్. దీన్ని ఏమనేటంటే మొప్పల శ్వాసక్రియ అంటాము, లేకపోతే గిల్ రెస్పిరేషన్ అంటాము, లేకపోతే బ్రాంకియల్ రెస్పిరేషన్ అంటాము. మళ్ళీ మీరు దీన్ని 1-2 సార్లు చదవండి. సింపుల్, వెరీ వెరీ సింపుల్. We have already discussed about what is tracheal respiration. We have already discussed about how diffusion gases take place in amoeba and also roundworm and also earthworm and also planaria, like that. And now we discuss what how respiration takes place in case of fishes. So fishes are having what? Gills, and these are they also called as the branchiae, and these type of respiration is called branchial respiration or gill respiration. Next one. So this so here this is the diagram, and this diagram shows what? Lungs. So in our body, in mammals, all birds, మీరు పక్షులు చూడండి, మ్యామల్ చూడండి, రెప్టైల్స్ కూడా చూడండి, పాములు కూడా, తొండలు రెప్టైల్స్లో. మనలో లంగ్స్ ఉన్నాయి. దేర్ ఆర్ 2 lungs are there, and here రైట్ లంగ్ ఈజ్ లార్జర్ దాన్ లెఫ్ట్ లంగ్. లెఫ్ట్ లంగ్లో 2 lobes ఉన్నాయి, రైట్ లంగ్లో 3 lobes ఉంటాయి. ఇక్కడ మనం ఏం చేస్తాము? వీఆర్ రెస్పైరింగ్, వి రెస్పైర్. మనం దేంతో శ్వాసిస్తున్నాము? లంగ్స్తో శ్వాసిస్తున్నాము. కాబట్టి లంగ్స్తోని శ్వాసించే క్రియను ఏమిటంటే లంగ్ రెస్పిరేషన్ అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ పల్మోనరీ రెస్పిరేషన్. What is pulmonary respiration with the help of lungs is called pulmonary respiration. In mammals, in reptiles, in birds, so lungs are present. They play an important role in taking air. So this type of respiration is called as pulmonary respiration. So we discuss what? Evolution of respiratory system. First, diffusion. Second, tracheal respiration. Third, branchial respiration. Fourth one, pulmonary respiration. Pupusa swasakriya. Pupusa swasakriya. Next, sir. ఇక్కడ చూడండి, మేడం గారు ఇందా చెప్పారు, నౌ వీఆర్ డిస్కసింగ్ హౌ రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ప్లాంట్స్. చూడండి, మన దేహంలో ఏమున్నాయి? లంగ్స్ ఉన్నాయి. లంగ్స్లో బ్లడ్ ఉంది. బ్లడ్లో, రక్తంలో ఆక్సిజన్ కరిగేసి అక్కడి నుంచి సెల్స్కి వెళ్ళుద్ది బ్లడ్ ద్వారా. కానీ మొక్కలకు ఎవరు ఇస్తున్నారు? దేర్ ఆర్ నో బ్లడ్ వెజల్స్. There are no blood vessels in the plants, but they respire. They perform respiration. అవి కూడా గాలి పీల్చుకుంటాయి. మరి ఎలా గాలి పీల్చుకుంటాయి? వాటిలోని శ్వాసాంగాలు ఏంటి? ఇక్కడ మనం తెలుసుకొని చూడండి. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఫిగర్ నెంబర్ 14లో పత్రం ఉంది, శ్వాస అవయవం ఉంది. ఇక్కడ ఆల్రెడీ మనం అంతకుముందు నేర్చుకున్న పత్ర రంధ్రాలు అనే టర్మ్ ఎప్పటి నుంచో వింటున్నాం. 7th, 8th, 9th నుంచి పత్ర, వాటిని స్టొమాటా అంటాం. Stomata are present on upper part of the leaf and lower part of the leaf, and most stomata are present on lower part of the leaf. Stomata ane chinna patra randralu, aa chinna randralu untayi, and these stomata are useful for exchange of gases. So first patra randralu. Next పోతే ఇక్కడ స్టెమ్ చూశారుగా మీరు, అన్ని ప్లాంట్కి స్టెమ్ ఉంటుంది, అన్ని ప్లాంట్స్కి బ్రాంచెస్ ఉంటాయి. ఈ స్టెమ్ మీద, సో ఆన్ ది స్టెమ్ యూ సీ ది ప్లాంట్స్ అవర్ బార్క్. స్టెమ్ మీద బార్క్ ఉంది, బెరడ్ ఉంది. ఆ బెరడ్ అనేది కంటిన్యూషన్ ఉండదు, బెరడ్ అనేది బ్రేకే ఉంటుంది. అక్కడక్కడ ఏముంటాయి? గాలి వాయు రంధ్రాలు ఉంటాయి. ఈ వాయు రంధ్రాలు ఏం చేస్తాయంటే వీటిని మనం ఏమంటామంటే లెంటిసెల్స్ అంటాం, తెలుగులో వాయు రంధ్రాలు అంటాం. అవి చాలా ఉంటాయి. దీస్ మనకు 2 ఉన్నాయి, నాస్ట్రిల్స్, ముక్కు రంధ్రాలు. కానీ పిల్లలు, ఈ అమోఘమైన చెట్లలో, ఈ యొక్క జీవరాశుల్లో ఎన్నో ఉన్నాయిరా బాబు శ్వాసంగాలు, ఎక్కువ ఉన్నాయి. కొన్ని లక్షల శ్వాసంగాలు ఉన్నాయి. అద్భుతమైనటువంటి ఈ యంత్రాంగం. ఈ లెంటిసెల్స్ ఏం చేస్తాయంటే, దీస్ లెంటిసెల్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ టు టేక్ ఎయిర్ అండ్ టు ట్రాన్స్ఫర్ వాట్ ఎయిర్ విత్ ఆక్సిజన్ టు ది బాడీ పార్ట్స్. చెట్లో బాడీ పార్ట్స్ ఏంటి? చాలా ఉన్నాయి కదా. స్టెమ్ ఉంది, రూట్స్ ఉన్నాయి, బ్రాంచెస్ ఉన్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, అన్నిటికీ అందిస్తాయి అనమాట. ఇక్కడ ఉన్న రంధ్రాలు అంటే ఇక్కడ చూడండి, మళ్ళీ చెప్తున్నానండి, ఇక్కడ ఉన్న రంధ్రాలు చెట్టులో ఉన్న ప్రతి పార్ట్తోని కనెక్ట్ అయి ఉంటాయి. మళ్ళీ చెప్తున్నానండి,
పత్రరంధ్రం అనేది అక్కడే ఉండదు. పత్రరంధ్రం అనేది ఒక ట్యూబ్, ఒక ఛానల్, అండ్ దాట్ ఛానల్ ఈజ్ హ్యావింగ్ కంటిన్యూషన్ విత్ ఆల్ ది బాడీ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్. ప్లాంట్లో ఉన్న ప్రతి పార్ట్కి ఎక్కడో ఒకటి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. చూడండి ఇక్కడ ఏం జరుగుతుందంటే మన శరీరంలో రక్తం తీసుకెళ్తుంది సెల్స్కి, బాడీకి. ఇక్కడ ఈ పత్రరంధ్రాలు, తర్వాత ఈ లెంట్ సెల్స్లో ఉన్న రంధ్రాల ద్వారా గాలి అనేది డైరెక్ట్గా సెల్స్కి వెళ్ళుద్ది, ప్లాంట్ సెల్స్కి. ప్లాంట్ సెల్స్లో ఏముంటుంది? ప్లాంట్ సెల్ ఈజ్ లిమిటెడ్ బై వాట్ మెంబ్రెయిన్? ప్లాస్మా మెంబ్రెయిన్ ఉన్నది. ఈ ప్లాస్మా మెంబ్రెయిన్కి ఎప్పుడైతే గాలి వచ్చిందో, గాలిలో ఉన్న ఆక్సిజన్ ఏమో సెల్లోకి వెళ్ళిపోద్ది, సెల్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఏమో మళ్ళీ గాలిలోకి వస్తుంది. ఈ రకంగా ఏం చేస్తే ఇక్కడ గాలి తీసుకోవడం జరుగుద్ది, మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్ళిపోవడం జరుగుద్ది. అద్భుతమైన ప్రక్రియ అది, ఎప్పుడు మర్చిపోవద్దు. మీకు డౌట్ వచ్చే ఉంటుంది. ఇది మనకైతే ఆక్సిజన్ బ్లడ్ తీసుకుపోతుంది, లంగ్స్ ఉన్నాయి, బ్లడ్ ద్వారా వెళ్ళిపోతున్నాయి, సెల్స్కి వెళ్ళిపోతున్నది మనం తెలుసుకున్నాం, అందరికీ తెలిసిందే. కానీ మొక్కలకి ఆక్సిజన్ ఎలా అందుతుంది? ఒకవేళ పత్రరంధ్రం ఉందనుకోండి, ఆ రంధ్రాల్లోనే ఉండదు వాయువు, అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. ఎక్కడికి వెళ్ళిపోద్ది? అన్ని సెల్స్కి వెళ్ళిపోద్ది. అన్ని సెల్స్లో, మరి సెల్స్లో ఏముంటుంది? ముందా చెప్పుకున్నా కదా, ప్లాంట్ సెల్స్ ఆల్సో అపియర్ లైక్ జస్ట్ అవర్ బాడీ సెల్స్. దాంట్లో కూడా మైటోకాండ్రియా ఉంది, దాంట్లో ఉన్నాయి రైబోజోమ్స్ ఉన్నాయి, దాంట్లో ఉన్నాయి గల్గి కాంప్లెక్స్ ఉన్నాయి, దాంట్లో ఉన్నాయి క్రోమోజోమ్స్ ఉన్నాయి, దాంట్లో న్యూక్లియస్ ఉంది. చూడండి మన బాడీలో సెల్స్లు అయితే ఏమున్నాయో అక్కడ కూడా ఉన్నాయి. కాబట్టి ఆ సెల్స్ అని బతకాలి. దే షుడ్ లివ్, దే షుడ్ గెట్ ఎనర్జీ. సో ఎనర్జీ దే ఆర్ గెటింగ్ బై ది ప్రెజెన్స్ ఆఫ్ వాట్? రెస్పిరేషన్. ప్లాంట్ సెల్స్ ఆల్సో పెర్ఫార్మింగ్ రెస్పిరేషన్ జస్ట్ లైక్ అస్. మనలాగానే రెస్పిరేషన్ జరుగుతాయి, మనలాగానే వాయువులు తీసుకుంటాయి. వాటికి ఆక్సిజన్ లేకపోతే చచ్చిపోతాయి. మొక్కలకి ఆక్సిజన్ లేకపోతే చచ్చిపోతాయి. ఎప్పుడు ఫోటోస్ సరిపోవు. కిరణజన్య సంయోగంతో పాటు అవేంది? దే ఆల్సో సైమల్టేనియస్లీ దే పెర్ఫార్మ్ వాట్? రెస్పిరేషన్. ఓకే సార్, నెక్స్ట్ వన్. ఓకే, ఇది ముందుగానే ఓకే. ఇక్కడ చూడండి, రెస్పిరేషన్ ప్లాంట్, ఇది ఇంగ్లీష్ మీడియం. ఓకే, ఇక్కడ చూడండి ఏరేషన్ ఆఫ్ రూట్స్ అని ఇచ్చారు. ఇక్కడ ఏరేషన్ ఆఫ్ రూట్స్లో హియర్ యు ఆర్ సీయింగ్ వాట్? శ్వాస వేర్లు ఉన్నాయి. ఇక్కడ చిన్న చిన్న బొడుపులాగా బయటకు వచ్చినాయి. అవి ఈ చెట్లు అనేవి ఎక్కడ పెరుగుతాయి అంటే దే జనరలీ గ్రో ఇన్ మార్షీ ఏరియాస్. నీళ్లు అంటే మీరు నీళ్లు నిలువ ఉన్న ప్రదేశాల్లో చెట్లు పెరుగుతాయి. మీరు చూసే ఉంటారు, చెరువులు కాడు వాడికాడు పోతే చాలా చెట్లు నీళ్ళలో ఉంటాయి, 24 hours ఉంటాయి, త్రూ అవుట్ ది ఇయర్ ఉంటాయి. బట్ దే ఆర్ నాట్ డై, అవి చచ్చిపోవట్లేదు, దే ఆర్ నాట్ డైయింగ్, అవి అంతే ఉన్నాయి. మరి వాటిని ఎవరు రక్షిస్తున్నారంటే ఇక్కడ దే డెవలప్ స్పెషల్ మెకానిజం. వాటిలో స్పెషల్ మెకానిజం ఉంది. ఇక్కడ ఈ ఈ ఈ బురదలో ఉంచి ఏం చేస్తే కొన్ని వేర్లు బయటకు వస్తాయి పిల్లలు. దే బికమ్ ఏరియల్ అండ్ దే ఆర్ హ్యావింగ్ వాట్? టైనీ పోర్స్. దాన్ని న్యూమెటోఫోర్స్ అంటాం, వీటిని శ్వాస వేర్లు అంటాం. ఈ వేర్ల ద్వారా అవి గాలి పీల్చుకొనేసి ఆ గాలి మళ్ళీ చెట్టు మొత్తాన్ని కూడా క్యారీ అయ్యింది అనమాట. గాలి ఏంది? చెట్టుకి ఏం కావాలి? గాలి ఆక్సిజన్ కావాలి. మళ్ళీ చెట్టు చేసి కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ ఇదే ఈ శ్వాస వేళ్ళ ద్వారా బయటకు వెళ్తుందన్నమాట. అదేవిధంగా మీరు చూడండి, ఇప్పుడు ఒక చెట్టు ఒక భూమి మీద పెరిగింది, ఆ చెట్టుకే ఉంటాయి, వేర్లు ఉంటాయి. సో రూట్స్ ఆర్ ప్రజెంట్ అండ్ రూట్స్ గివ్స్ లైక్ వాట్? రూట్ హెయిర్స్. రూట్ హెయిర్స్ ఉంటాయి, చిన్న చిన్న ఏముంటాయి? రూట్ హెయిర్స్ ఉంటాయి. ఈ రూట్ హెయిర్స్ భూమిలో ఉండేసి దే ఆర్ నాట్ ఓన్లీ మెంట్ ఫర్ టు అబ్జర్వ్ వాటర్. అవి వాటర్నే కాదు తీసుకునేది, వాటర్తో పాటుగా ఆ పైన ఆ రూట్ హెయిర్స్ మీద చాలా పల్సగా ఉంటుంది. అండ్ దట్ థిన్ లేయర్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ టేకింగ్ ఎయిర్ అండ్ లీవింగ్ ఎయిర్. గాలిని తీసుకుంటాయి, గాలిని బయటకు వెళ్తాయి. అద్భుతం కదా ఇది. మట్టిలో ఉన్న నీళ్ళనే కాకుండా మట్టి రేణువుల మధ్య ఉంటే గాలి ఉంటుంది, ఆ గాలిలో ఏముంటుంది? ఆక్సిజన్ ఉంటుంది. ఆ ఆక్సిజన్ ఇవి తీసుకుంటాయి, మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ మిరాకల్. కాబట్టి ఇట్లా జరుగుతుంది అనమాట. సో హియర్ ఇన్ దిస్ వే ప్లాంట్స్ ఆర్ హ్యావింగ్ 3 types ఆఫ్ రెస్పిరేటరీ ఆర్గాన్స్. అవేంటి చెప్పండి ఒకసారి. ఫస్ట్ స్టొమాటా, తెలుగులో ఏమంటాం? పత్రరంధ్రాలు. నెక్స్ట్ ఏంటి? లెంట్ సెల్స్. లెంట్ సెల్స్ ఆర్ ప్రజెంట్ ఆన్ స్టెమ్. అండ్ నెక్స్ట్ పోతే roots also performing respiration by its thin layer. And here mangrove plant is there, and these plant they grow in marshy areas. బురద నేలలో, చిత్త నేలలో పెరుగుతాయి. And they producing what? Aerial roots. And these aerial roots are helpful for taking what? Oxygen gas.
gases. So in this way, plants are having what? How many types of respiratory organ? 4. What are they? Number 1, stomata. Second one, lead cells. Third one, roots. Fourth one, aerial roots are శ్వాసవేర్లు. ఇది తెలుగు మీడియం పిల్లలకి అదే సేమ్ మ్యాటర్. ఇక్కడ చూడండి, ఒక మనం ప్రయోగం చేద్దాం. ఇక్కడ హియర్ వీఆర్ డూయింగ్ అన్ యాక్టివిటీ. ఒక యాక్టివిటీ చేసేటప్పుడు ఇక్కడ 200 ml గ్లాస్ బాటిల్ 2 తీసుకోవాలి పిల్లలు. ఇక్కడ ఒకటే ఉంది ఆల్రెడీ, ఇక్కడ కూడా ఇచ్చాడు మనకి మ్యాటర్ ఇచ్చాడు 41 పేజీలో. ఇక్కడ 2 బాటిల్ తీసుకోవాలి. ఈ 2 బాటిల్స్లో మనం ఏం చేయాలంటే, ఒక బాటిల్లోనేమో ఇన్ 1 బాటిల్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకోండి, ఇన్ దట్ బాటిల్ వీ నీడ్ టు టేక్ వాట్? స్ప్రౌటెడ్ సీడ్స్, మొలకెత్తిన గింజలను తీసుకోవాలి. అవి బెంగాల్ గ్రామ్ కావచ్చు, మూంగ్ కావచ్చు, లేకపోతే రాగి గింజలు కావచ్చు. తీసుకొని మొలకెత్తిన గింజలు తీసుకోవాలి. ఇంకొక బాటిల్లో, సేమ్ బాటిల్లో అక్కడ ఏంటంటే డ్రై సీడ్ తీసుకోవాలి, మొలకెత్తని సీడ్స్ తీసుకోవాలి. మళ్ళీ రెండిట్లో కూడా మనం ఏం చేయాలంటే, ఒక చిన్న బీకర్ తీసుకొని ఆ బీకర్లో ఏం చేయాలంటే లైమ్ వాటర్ ఉంచాలి. దీంట్లో లైమ్ వాటర్ ఉంది, దాంట్లో లైమ్ వాటర్ ఉంది. ఏ బాటిల్లో ఉంది? బి బాటిల్లో ఉంది. ఏ బాటిల్లో ఏమున్నాయి? స్ప్రౌటెడ్ సీడ్స్ ఉన్నాయి. బి బాటిల్లో ఉన్నాయి నాన్ స్ప్రౌటెడ్ అంటే ఎండిన విత్తనాలు ఉన్నాయి. ఈ ప్రయోగం ఎందుకు చేస్తారంటే, సో డూ డ్రై సీడ్స్ పెర్ఫార్మ్ రెస్పిరేషన్ అని తెలుసుకోవటం కోసం. ఎండిన గింజలు రెస్పిరేషన్ జరుగుతాయా, లేకపోతే జర్మేటింగ్ సీడ్స్ రెస్పిరేషన్ జరుగుతాయా అని తెలుసుకోవడం కోసం ఈ ప్రయోగం చేస్తానమాట. చేసినప్పుడు ఈ లైమ్ వాటర్ ఉన్న బాటిల్ 2 ఉంచేసి ఆ గ్లాస్ బాటిల్కి ఉన్న రబ్బర్ బిరడాల్ని బిగించేసి కదపకుండా మీరు అంతే ఉంచితే 1 or 2 days ఉంటే, మీరు ఆఫ్టర్ 1 or 2 days you see the lime water that is present in the germinating seeds, that lime water turn into milky white. ఇక్కడ మిల్కీ వైట్గా మారుతుంది. డ్రై సీడ్స్లో మాత్రం మారదు. కారణం ఏంటి ఆలోచించండి. సో హియర్ రీజన్ ఈజ్ దిస్: germinating seeds are performing respiration. During respiration, what they are producing? Carbon dioxide producing, and they are taking what? Oxygen, and that carbon dioxide is changing the lime water into milky white. దాంట్లో మాత్రం డ్రై సీడ్ దే ఆర్ నాట్ పెర్ఫార్మింగ్ రెస్పిరేషన్, and there is no release of carbon dioxide. So that is the reason lime water is not turned into milky white. ఈ ప్రయోగం ద్వారా మీరు ఏం తెలుసుకున్నారు? వాట్ యు లెర్న్ ఫ్రమ్ దిస్ యాక్టివిటీ. ఏం నేర్చుకున్నంటే, డ్యూరింగ్ రెస్పిరేషన్ జర్మేటిక్ సీడ్స్ ఆర్ ప్రొడ్యూసింగ్ వాట్? కార్బన్ డైఆక్సైడ్, అండ్ నాన్ జర్మేటిక్ దే వోంట్ రిలీజ్ వాట్? కార్బన్ డైఆక్సైడ్. ఓకే పిల్లలు, నెక్స్ట్ ఇక్కడ తెలుగు మీద అంతే. ఇప్పుడు ఇక్కడ శనగలు తీసుకోవాలి, రాగులు తీసుకోవాలి. ఆ రాగులు నీటిలో నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత వాటిని మూట కట్టాలి. మూట కట్టిన తర్వాత ఆ మూట కట్టిన తర్వాత గింజల నుంచి మొలకెత్తాయి. ఆ మొలకెత్తిన గింజలు ఒక సీసాలో తీసుకోవాలి. మొలకెత్తని గింజలు ఇంకో సీసాలో తీసుకోవాలి. తర్వాత ఒక 2 రోజుల తర్వాత ఉంచేస్తే రెండిట్లో లైమ్ వాటర్ పెట్టేసి సున్నపిండి పెట్టేసి తర్వాత ఏం జరుగుతుంది మనకి? ఈ జర్మేటిక్ సీడ్స్ ఏం చేస్తాయి? మొలకెత్తిన గింజలు శ్వాసించేసి ఆ లైమ్ వాటర్ని మిల్కీ వైట్గా మారుస్తాయి. అవి మాత్రం శ్వాసించవు, కాబట్టి అక్కడ లైమ్ వాటర్ అనేది మిల్కీ వైట్గా మారదు. ఈ నెక్స్ట్ అండి, ఇక్కడ ఇది లాస్ట్ యాక్టివిటీకి వచ్చాము. సో యాక్టివిటీ 4. పిల్లలు జాగ్రత్తగా వినండి, బాగా విన్నారు మీరంతా. చాలా 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 ఇంట్రెస్ట్గా విన్నారు మీరు. అలానే వినండి. మీరు మీ స్కూల్లో కూడా అందరూ టీచర్లు అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో చెప్తా ఉన్నారు పంతులు, మీ యొక్క గురువులు. కానీ మీరు కూడా ఏం చేయాలంటే, అదే వాళ్ళు ఎంతైతే శ్రద్ధగా చెప్తున్నారో అంత శ్రద్ధగా మీరు ఉన్నారనుకోండి, ఖచ్చితంగా మీరు ఏమవచ్చు? డాక్టర్ కావచ్చు, సైంటిస్ట్ కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు. అలా మీరు తయారగాలనే ఒక ఉద్దేశంతో మేము ఈ పాఠాలు చెప్తున్నాం. అంతేగాని ఈ పాఠం చదవటం రాయటం కాదు, మార్కుల కోసం చదవదు. డోంట్ రీడ్ యువర్ టెక్స్ట్ బుక్ ఫర్ ది సేక్ ఆఫ్ మార్క్స్ వద్దు. మనకేం కావాలి? కాన్సెప్ట్ కావాలి. మనం చదివే ప్రతి విషయాన్ని మనది అర్థం చేసుకోవాలి. బట్టి పట్టద్దు. డోంట్ బై హార్ట్. ఎప్పుడు కూడా బట్టి పట్టకుండా ఏం చేయాలంటే, దాన్ని బాగా చదివి దాన్ని అర్థం చేసుకొని మీ మనసులో పెట్టుకోండి. నో బడీ కెన్ ఎరైట్ ఇట్. మీ బ్రెయిన్లో నిక్షిప్తమైన ఈ మ్యాటర్ని ఎవ్వరు కూడా ఎరైట్ చేయలేరు. అది నేను చేశాను. పిల్లలు నన్ను చూస్తున్నారు మీరు. ఎవ్రీడే ఐఎమ్ పోస్టింగ్ యూ వర్క్షీట్స్. 6, 7, 8, 9, 10 తరగతులు ప్రతిరోజు. మా డీసీబీ సెక్రటరీ గారు నాకు చెప్పారు,
బ్రదర్ నువ్వేం చేస్తావంటే ఇప్పటితో నాపొద్దు, రోజు పంపన్నాడు, పంపిస్తున్నాను. అదేవిధంగా మీకు ఆన్లైన్ క్విజ్ పెడుతున్నాను, రోజు పెడుతున్నాను. ఇప్పటికీ దరిదాపు రాష్ట్రంలో 6 లక్షల మంది పిల్లలు నాకు రెస్పాండ్ అయినరు. వర్క్షీట్లు అయితే కొన్ని లక్షల మంది రెస్పాండ్ అయినరు. మీకు నేను ఫ్యాన్ కాదు, మీరే నాకు ఫ్యాన్స్. నాకు ఈ బుక్కే ఒక వేదం, ఒక బైబిల్, ఒక గీత, ఒక ఖురాన్. మీరు కూడా అలా చదవండి, అలా చదవండి. ఆటోమేటిక్గా మీకు మార్క్స్తో పని లేకుండా మీకు సబ్జెక్ట్ వస్తుంది. సబ్జెక్ట్ వచ్చిందనుకో మీకు 50 మార్క్స్ కాదు, 100 కాదు, 102, 103, 110 వస్తాయి. కాబట్టి మార్క్స్ కోసం మీరు చదవద్దు, సబ్జెక్ట్ కోసం చదవండి. అది మీరు మన్నం చేసుకోండి, గుర్తుపెట్టుకోండి, త్రూ అవుట్ లైఫ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ చూడండి యాక్టివిటీ 4 ఉంది. ఈ యాక్టివిటీ 4లో ఇంకో విషయం, ఈ బయోసైన్స్ బుక్ రాసింది నేనే. మీరు చూస్తే పేజ్ నెంబర్ 3లో ఉంది. నా పేరు బాణాల జయరాజ్, ZPHS చోటుపల్లి ఉంటుంది. నాకు చాలా అదృష్టవంతుడు నేను, అంటే బుక్లో పేరు రావడం అదృష్టం కదా. మీతో ఇట్లా మాట్లాడడం కూడా చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ యాక్టివిటీ 4లో ఇక్కడ మనం ఈ ప్రయోగం కూడా ఇక్కడ కూడా మనం 2 తీసుకోవాలి. థర్మో ఫ్లాస్క్ ఇక్కడ థర్మా ఫ్లాస్క్లు 2 తీసుకోవాలి పిల్లలు. ఈ ప్రయోగం ఎందుకు చేస్తున్నట్టు, ఈ ఇంత చేసిన ప్రయోగం ఉద్దేశం ఏంటి? కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ డ్యూరింగ్ రెస్పిరేషన్ అయిపోయింది. ఈ ప్రయోగం ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ ది ఎయిమ్ ఆఫ్ దిస్ యాక్టివిటీ? ది ఎయిమ్ ఆఫ్ ది యాక్టివిటీ ఈజ్ టు నో వెదర్ హీట్ ఈజ్ రిలీజ్ ఆర్ నాట్. రెస్పిరేషన్లో హీట్ అనేది బయటకు వస్తుందా లేదా తెలుసుకోవడం కోసం ఈ ప్రయోగం చేస్తున్నాం. ఇక్కడ కూడా 2 అమెరికా, యూ నీడ్ టు టేక్ 2 సెటప్స్. 2 సెటప్ తీసుకోవాలి. మన బుక్లో పాత పుస్తకాల్లో మాత్రం 2 ఇచ్చారు రా పిల్లలు, కొత్త బుక్లకు 1 ఇచ్చారు. ఇచ్చేసి ఇక్కడ ఏమన్నారు, టేక్ ఎనదర్ సెటప్ అన్నారు. ఇందులో కూడా అంతే, టేక్ ఎనదర్ సెటప్ అన్నారు. ఇక్కడ థర్మోఫ్లాస్క్లు 2 తీసుకోండి. ఒక దాంట్లోనేమో అక్కడ 1 హోల్ రబ్బర్ కవర్ పెట్టండి. రెండిట్లో ఏం చేయాలంటే, ఒక దాంట్లోనో జర్మేటిక్ సీడ్ తీసుకోండి, మొలకెత్తిన గింజలు తీసుకోండి. ఒక దాంట్లోనేమో నాన్ జర్మేటిక్ సీడ్ తీసుకొనేసి రెండిట్లో థర్మామీటర్స్ పెట్టండి. అంటే ఇనిషియల్ టెంపరేచర్ మీరు రికార్డ్ చేసుకోవాలి. మీ రికార్డులో తీసేసుకొని యూ షుడ్ కీప్ ది థర్మామీటర్ బల్బ్ ఇన్ ది మిడ్స్ ఆఫ్ ది సీడ్స్. కరెక్ట్గా ఆ సీడ్స్ మధ్యలోకి వెళ్ళేటట్టు పెట్టండి. అక్కడ కూడా అంతే, నాన్ జర్మేటిక్ సీడ్ మధ్యలో పెట్టండి. పెట్టేసి యూ నీడ్ టు వాచ్, యూ నీడ్ టు ఎగ్జామిన్ ది థర్మోఫ్లాస్క్ ఫర్ ఎవ్రీ 2 hours. ప్రతి 2 గంటలు కనుక మీరు కనుక వీటిని కనుక క్షుణ్ణంగా పరిశీలిస్తే ఒక అద్భుతం జరుగుద్ది. దేంట్లో? థర్మోఫ్లాస్క్ ఏలో, థర్మోఫ్లాస్క్ బిలో జరగదు. ఇక్కడ నాన్ జర్మినేటెడ్ సీడ్స్లో దే ఆర్ నాట్ రెస్పిరేషన్, దే ఆర్ నాట్ పెర్ఫార్మింగ్ రెస్పిరేషన్. అవి శ్వాసక్రియ జరపవు. ఎన్ని సంవత్సరాలున్నా ఆ గింజలు అంతే ఉంటాయి. కానీ మొలకెత్తే గింజలు మాత్రం మొలకెత్తుతాయి, రూట్స్ వస్తాయి, స్టెమ్ వస్తుంది, బ్రాంచెస్ వస్తాయి, న్యూ లైఫ్ వస్తుంది. మరి న్యూ లైఫ్ రావాలంటే ఖచ్చితంగా వాటికి ఎనర్జీ కావాలి. ఎనర్జీ కావాలంటే ఏం చేయాలి? అవి శ్వాసించాలి, శ్వాసక్రియ జరపాలి. దే షుడ్ రెస్పైర్, దే నీడ్ టు పెర్ఫార్మ్ రెస్పిరేషన్. అండ్ హియర్ ది జర్మేటిక్ సీడ్స్ ఆర్ పెర్ఫార్మింగ్ రెస్పిరేషన్ అండ్ దే ఆర్ రిలీజింగ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ దే ఆర్ రిలీజింగ్ వాట్ హీట్. మన బాడీ చూడండి, ఎవరి బాడీని పట్టుకోండి, మీరు మీ పక్కన ఫ్రెండ్ ఉంటాడు, వాడు చేయి పట్టుకోండి, ఇట్లా నెత్తి పట్టుకోండి, ఎట్లా ఉంటుంది? చల్లగొట్టదా? చల్లగొట్టే వాడు చేప, మనిషి కాదు. వేడిగా ఉంటుంది. ఎంత వేడి ఉంటుంది? 37 degrees సెంటిగ్రేడ్ ఉంటుంది. అంతేగాని 100 ఉంటే వాడికి జ్వరం వచ్చినట్టు. ఈ మధ్య చూడండి, అందరికీ కరోనా వస్తుంది, చాలా మంది కరోనా వస్తుంది. మనకి చాలా హ్యాపీగా ఉన్నాం, మనకు కరోనా రాకుండా ఉండాలంటే మనం ఎప్పుడు కూడా ఈ వ్యాయామం చేయండి, ఎక్కువ ఉన్నాయి కదా, యోగా చేయండి, మంచి డైట్ తీసుకోండి, మంచి ఫుడ్ తీసుకోండి, ఎక్సర్సైజ్ బాగా చేయండి. ఆటోమేటిక్గా మీకు ఏ జబ్బు రాదు. ఎప్పుడైతే మీరు రెస్పిరేషన్ అనేది బాగా జరుపుతారో, నేను మనం చెప్పుకున్నాం, వాట్ ఈజ్ అవర్ లంగ్ కెపాసిటీ? లంగ్ కెపాసిటీ అంతా వినండి. అవర్ లంగ్ కెపాసిటీ ఈజ్ అబౌట్ 5800 milliliters. అందరూ చాలా మంది ఏం చేస్తారంటే మామూలుగా 500 milliliter గాలి తీసుకొని, అబ్బా నేను చాలా గాలి పీల్చుకున్నా అంటారు. ఆ గాలి కాదు, ఇంకా ఎక్కువ గాలి కావాలి. మీరు గాలి తీసుకొని గాలి వదిలినా సరే లంగ్స్లో ఇంకా 1200 milliliters ఆఫ్ ఎయిర్ ఇస్ రిమైన్. మీరు చూసే ఉంటారు, ఒక బాబా పేరు ఉండే రామ్దేవ్ బాబా. రామ్దేవ్ బాబా ఏం సార్, లంగ్స్ అయితే పైకి కిందికి అసలు ఒళ్ళు మొత్తం గగలదబ్బుతాడు అనమాట. వాళ్ళకి ఏంటంటే ఒక వానపావన తిప్పుతున్నమాట. ఎక్కువ గాలి తీసుకుంటాడు, వాళ్ళ లంగ్ కెపాసిటీ ఎక్కువ. అంటే వాళ్ళకి దే ఆర్ గెటింగ్ మోర్ ఎనర్జీ. అందుకని బాబా గారు నడవడు, పరిగెత్తినట్టు ఉంటుంది. ఆయన నడుస్తుంటేనే పరిగెత్తినట్టు ఉంటుంది.
మీరైనా సరే ఎక్కువ రెస్పిరేషన్ జరపండి, ఎక్కువ మీ లంగ్స్ కెపాసిటీ పెంచుకోండి, ఎక్కువ వ్యాయామం చేయండి. కరోనా మీ దరికి రాదు. కరోనానే మీరంటే భయపడుద్ది. ఎక్కడొచ్చింది చైనాకి పారిపోద్ది. యూ షుడ్ యాక్ట్ యాజ్ ఏ బ్యాలిస్టిక్ మిజిల్. ఒక మిజిల్ లాగా మీరు పనిచేయాలి, ఒక శతజ్ఞులుగా పనిచేయాలి. మీరు మిమ్మల్ని చూసి అది పారిపోవాలి. మరి మీరు ఏం చేయాలి? ఎక్సర్సైజ్ చేయండి, బాగా యోగా చేయండి, బాగా రన్నింగ్ చేయండి, బాగా ఎప్పుడు కూడా ఏదో పని చేస్తూ ఉండండి. ఆటోమేటిక్గా మీ లంగ్ కెపాసిటీ పెరుగుద్ది. సార్ ఇక్కడ చూడండి, ఈ యొక్క జెర్మేటిక్ సీడ్స్ దే ఆర్ రిలీజింగ్ హీట్ అండ్ దాట్ హీట్ ఈజ్ మేకింగ్ దిస్ ద మెర్క్యూరీ లెవెల్ ఇన్ ది థర్మోమీటర్ అప్. ఈ రకంగా థర్మామీటర్లో ఉన్నటువంటి మెర్క్యూరీ లెవెల్ కొద్దిగా పెరుగుద్ది. కానీ బీలో ఉంది మాత్రం పెరగనే పెరగదు. కారణం ఏంటంటే నాన్ జెర్మేటిక్ సీడ్ దే ఆర్ నాట్ పెర్ఫార్మింగ్ రెస్పిరేషన్. జెర్మేటిక్ సీడ్స్ ఆర్ పెర్ఫార్మింగ్ రెస్పిరేషన్. పిల్లలు, ఈ యొక్క ప్రయోగం ద్వారా మీరు ఏం తెలుసుకున్నారు? వాట్ డూ యూ అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ యాక్టివిటీ? ఫ్రమ్ దిస్ యాక్టివిటీ we will learn that germatic seeds and all living organisms, they are performing what? Respiration. During respiration, not only we are releasing carbon dioxide, not only we are producing ATP molecule, we are producing what? Heat. ఉష్ణం వస్తుంది. నెక్స్ట్ ఇది చెప్పేసి ఆపేద్దాం. ఫోటోసింథసిస్ వర్సెస్ రెస్పిరేషన్ అంతా బాగా వినండి. సో హియర్ దెర్ ఈజ్ అ రిలేషన్షిప్ బిట్వీన్ ఫోటోసింథసిస్ అండ్ రెస్పిరేషన్. ఒక పాట ఉంది, నీవు లేక నేను లేను, నేను లేక నీవు లేనని, నేను లేక నీవు లేవు అని ఉంది. ఇక్కడ ఇఫ్ దెర్ ఈజ్ నో ఫోటోసింథసిస్, దెర్ ఈజ్ నో రెస్పిరేషన్. If there are no plants, there is no life. And there is no respiration, there is no plant kingdom. మనమే కనుక లేకపోతే మొక్కలు ఉండవు, మొక్కలు లేకపోతే మనం ఉండవు. ఫోటోసింథసిస్ లేకపోతే మనకు ఫుడ్ రాదు. ఫుడ్ ఉంది కాబట్టి మనం బతున్నాం. వీఆర్ ప్రొడ్యూసింగ్ వాట్? కార్బన్ డైఆక్సైడ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ రెండు ఈక్వేషన్ జాగ్రత్తగా రండి. సో హియర్ క్లోరోప్లాస్ట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది లీవ్స్ అండ్ దే ఆర్ యూస్ఫుల్ ఫర్ ది ప్రొడక్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. అక్కడ తయారైంది. అండ్ దట్ ఈస్ నథింగ్ బట్ గ్లూకోజ్. ఇక్కడ ఫోటోసింథసిస్లో చూడండి, బ్యాలెన్స్ ఈక్వేషన్ 6CO2 ప్లస్ 12H2O. 6CO2 ప్లస్ 12H2O, లైట్ ఎనర్జీ, క్లోరోఫిల్. ఇక్కడ మళ్ళీ క్లియర్గా టీచర్లు, విద్యార్థులు అంతా కూడా జాగ్రత్తనండి. ఒక లింక్ ఉంది ఇక్కడ. రెస్పిరేషన్కి లింక్ ఉంది, ఫోటోసింథసిస్ లింక్ ఉంది. సో హియర్ స్టార్టింగ్ మెటీరియల్ ఫర్ రెస్పిరేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ ఎవరు వదులుతున్నారు? మనమే. జీవరాశులన్నీ కూడా కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నమాట. దట్ ఈస్ వేస్ట్ గ్యాస్ ఫర్ ఆల్ యానిమల్స్, బట్ ఇట్ ఈస్ ఎ లైఫ్ గ్యాస్ ఫర్ ప్లాంట్స్. అది చాలా అద్భుతమైన గ్యాస్. అది అవసరం, మొక్కలకు అవసరం. దాంట్లో కార్బన్ ఉంది. ఆ కార్బన్ తీసుకొని, వాటర్ తీసుకొని, సింపుల్ మాలిక్యూల్ తీసుకొని మొక్కలు ఆహారాన్ని తయారు చేస్తున్నాయి ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ లైట్. చూడండి, అద్భుతం కదా. మనకి పనికిరాని వాయువు కార్బన్ డైఆక్సైడ్. ఆ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటున్నాయి. ఏం తీసుకుంటున్నాయి? మొక్కలు తీసుకుంటున్నాయి. వాటర్ కావాలి, క్లోరోఫిల్స్ ఉన్నాయి, లైట్ అనేది, అండ్ దే ఆర్ పెర్ఫార్మింగ్ వాట్? ఫోటోసింథసిస్. అండ్ ఫైనల్లీ దే ఆర్ రిలీజింగ్ వాట్? దే ఆర్ ప్రొడ్యూసింగ్ వాట్? C6H12O6. కార్బన్ పదార్థం వస్తుంది. అదే షుగర్, అదే మనకి లైఫ్ సపోర్టింగ్ ఫుడ్. అక్కడి నుంచి అదేవిధంగా దే ఆర్ ఆల్సో రిలీజింగ్ వాట్? వాటర్. అండ్ ఆల్సో రిలీజింగ్ వాట్? ఆక్సిజన్. ఆ ఆక్సిజన్ ఎవరికి కావాలి? దాట్ ఆక్సిజన్ ఈజ్ నెసరీ ఫర్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇంక్లూడింగ్ ప్లాంట్స్ ఆల్సో. మొక్కలు కూడా కావాలి, మనకు కావాలి, అన్ని జీవరాశులు కావాలి. చూడండి, మొక్కలు మనకి ఉట్టిగానే ఆహారం ఏమీ లేదు, ఆక్సిజన్ ఇస్తున్నాయి, వాటర్ కూడా ఇస్తున్నాయి. అద్భుతమైన క్రియ ఇది. సో ఇట్ ఈస్ ఏ వండర్ఫుల్ వాట్ రియాక్షన్. And they are performing what? They are preparing food for us. Not only they are preparing food for themselves, but also they are preparing food for all living organisms. నెక్స్ట్ ఇది అయిపోయింది. రెస్పిరేషన్ చూడండి. రెస్పిరేషన్లో ఇదే ఈక్వేషన్ మనం ఉల్టా వేస్తున్నాం. రెస్పిరేషన్కి ఏం కావాలి? వీ నీడ్ ఆక్సిజన్ కావాలి. అదేవిధంగా ఆక్సిజన్తో పాటు ఏం కావాలి మనకి? సో వాట్ ఈస్ ది ఈక్వేషన్ ఆఫ్ రెస్పిరేషన్? అక్కడ చూడండి, రెస్పిరేషన్లో చూడండి, మనకి C6 ఇదన్నా, C6H12O6, దట్ ఈస్ గ్లూకోజ్. మనం ఆహారం తీసుకుంటున్నాము. ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? మొక్కలు. అన్ని జీవరాశులకి ఆహారం మొక్కల నుంచి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అది నువ్వు తినేది లడ్డు కావచ్చు, ఏది జిలేబీ కావచ్చు, ఏదైనా సరే దాంట్లో ప్లాంట్ ఫుడే ఉంటుంది. ఇక్కడ చూడండి, C6H12O6, అది ఎవరు ఇచ్చారు? ప్లాంట్ ఇచ్చారు. ఈ ఆక్సిజన్ వచ్చిందా? 6O2.
ఈ ఆక్సిజన్ ఎవరు రిలీజ్ చేశారు? ఆక్సిజన్ ఇస్ రిలీజ్ బై ప్లాంట్స్. ఇక్కడ చూడండి రెస్పిరేషన్లో. సో దీస్ ఆర్ ది C6H12O6 plus O2. These are the end products of photosynthesis and these are starting material for respiration. Respiration లో ఫోటోసింథసిస్ యొక్క ఎండ్ ప్రొడక్ట్సే స్టార్టింగ్ మెటీరియల్ ఇది. అక్కడి నుంచి ఏమొస్తుంది? వీఆర్ రిలీజింగ్ కార్బన్ డైఆక్సైడ్, వీఆర్ రిలీజింగ్ వాట్ వాటర్, వీఆర్ రిలీజింగ్ వాట్ హీట్ వస్తుంది. మళ్ళీ ఈ కార్బన్ డైఆక్సైడ్ అండ్ దిస్ వాటర్ బికమ్ స్టార్టింగ్ మెటీరియల్ ఫర్ ఫోటోసింథసిస్. చూడండి, మళ్ళీ ఈ కార్బన్ డైఆక్సైడే మళ్ళీ ఈ వాటరే దాట్ దే బికమ్ వాట్ స్టార్టింగ్ మెటీరియల్ ఫర్ ఫోటోసింథసిస్. అద్భుతం కదా? దట్ ఈస్ ది రీజన్ దేర్ ఈజ్ లింక్ బిట్వీన్ ఫోటోసింథసిస్ వర్సెస్ రెస్పిరేషన్, రెస్పిరేషన్ వర్సెస్ ఫోటోసింథసిస్. చాలా అద్భుతమైన ప్రక్రియలు ఇవి రెండు కూడా. ఇది లేకపోతే అది లేదు, అది లేకపోతే ఇది లేదు. ఒకదానికి స్టార్టింగ్ మెటీరియల్ ఏమో పక్కదానికి నుంచి రావాలి, పక్కదానికి నుంచి స్టార్టింగ్ మెటీరియల్ ఏమో రెండు దానికి కావాలి. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఇదే ఇంగ్లీష్ మీడియం ఇచ్చారు. ఓకే, మీరందరూ కూడా ఇప్పటిదాకా ఈ యొక్క పాఠాన్ని శ్రద్ధగా విన్నారని నేను భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి భువనగిరి డిఓ మేడం గారికి, అదేవిధంగా నాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్న డీసీబీ సెక్రటరీ పాండునాయక్ గారికి, అట్లా ఫోన్ చేసి వెంటనే లిఫ్ట్ చేసి నాకు సమాధానం చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఆండాల్ మేడం గారికి, రఘురామ్ రెడ్డి గారికి, నెక్స్ట్ నాకు టెక్నికల్ సపోర్ట్ ఇచ్చినటువంటి మంజుల మేడం గారు కోఆర్డినేటర్గా ఉన్నారు. అదేవిధంగా నా మిత్రుడు నా భయ్య రాజేంద్ర ప్రసాద్, బర్నీ సారు, భూపతి రెడ్డి సారు, శ్రీను సారు, వీళ్ళందరూ కూడా నన్ను వెన్నంటి తట్టి నన్ను చెప్పని చెప్పారు. కాబట్టి అందరికీ సవినయంగా మళ్ళీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. జయరాజ్ సార్ చాలా బాగా నమస్తే మేడం. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. ఈ రోజు ఏమి టెక్నికల్ ప్రాబ్లం ఏం రాలేదు, వాయిస్ అంతా క్లియర్. చాలా బాగా వివరించారు సార్. చెప్పినటువంటి అంశాల్లో వాయు సహిత అవాయు శ్వాసక్రియల గురించి, తర్వాత కిణ్వనం గురించి, తర్వాత వాయు మార్పిడి వ్యవస్థ అనేది ఏ రకంగా అంటే నిమ్న జాతుల నుంచి అభివృద్ధి చెందిన జీవి వరకు ఏ రకంగా ఈ వాయునాళ వ్యవస్థ అనేది డెవలప్ అయింది అంటే, తక్కువ జాతికి చెందినటువంటి బ్యాక్టీరియా వాటిల్లో ఏంటి వ్యాపనం ద్వారా, తర్వాత బొద్దింకలు, మిడతలు వాటిల్లో వాయునాళ వ్యవస్థ, తర్వాత జలచర జీవులకి మొప్పల ద్వారా, సో తర్వాత ఇంకా బాగా అభివృద్ధి చెందినటువంటి జీవులకి ప్రత్యేకమైనటువంటి శ్వాస వ్యవస్థ అనేది ఒకటి ఏర్పడింది అనమాట. పిల్లలకు తెలియాలి అంటే మనకు ఉన్నట్టు ప్రత్యేక అవయవాలు నిమ్న వర్గాల జీవులకు లేవు, అయినా అవి శ్వాసక్రియను జరుపుతాయి. ఇలా తర్వాత స్టూడెంట్స్ కి ఇంకొక అవగాహన ఉండాలంటే కిరణజన్య సంయోగ క్రియకి తర్వాత ఈ శ్వాసక్రియకి గల రిలేషన్ మీరు చెప్పింది కదా సార్. ఒక దాంట్లో ఉండేటువంటి ఈ ప్రొడక్ట్స్ ఏమైతే అవి విడుదల చేస్తాయో కిరణజన్య సంయోగక్రియలో అవి శ్వాసక్రియకి స్టార్టింగ్ అయితే అన్నమాట. మనం కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజన్ విడుదల అవుతుంది అని చెప్తాం కదా సార్, దానికి ఒక ప్రయోగం చేయిస్తాం కదా. సో అదే మళ్ళా ప్రయోగం ఇప్పుడు ఇక్కడ శ్వాసక్రియలో CO2 విడుదలవుతుందని, రెండింటి డిఫరెన్స్ అన్నమాట. మనం అందులో ఆక్సిజన్ విడుదలయ్యే ప్రయోగం చేయిస్తాము, ఇక్కడనేమో కార్బన్ డైఆక్సైడ్ విడుదలయ్యే ప్రయోగం చేయిస్తాము. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఉష్ణం విడుదలవుతుంది, ఉష్ణము విడుదలవుతుంది. సో మీరు అన్నట్టు ఫస్ట్ బుక్ లో మొలకెత్తుచున్న శనగలు ఒక బీకర్ లో, పొడి శనగలు ఒక బీకర్ లో సున్నపు తేటను పెట్టి 2 జార్ల ప్రయోగం ఉండేది సార్. ఈ టెక్స్ట్ బుక్ లో మాత్రం ఒకటే ఇచ్చిండ్రు. సో పొడిగా ఉన్నటువంటి దాంట్లో శ్వాసక్రియ రేటు చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి సున్నపు తేటలో ఎలాంటి మార్పు అనేది ఉండదు. కానీ మొలకెత్తేటువంటి విత్తనాల్లో శ్వాసక్రియ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందులో ఉండేటువంటి సున్నపు తేట తెల్లగా మారుతుంది అనమాట, పాల వలె. సో ఇవన్నీ మీరు అన్నట్టు మార్కుల కోసం చదవద్దు సార్, మార్కుల కోసం ఒక అవగాహన ఉండాలి. సో ఎప్పుడైతే ఒక అవగాహనతో అంశాలని నేర్చుకుంటారో స్టూడెంట్స్, వాళ్ళు లైఫ్ లో కూడా మర్చిపోరు అనమాట. సో మీరు స్లైడ్స్ ద్వారా చాలా చాలా బాగా చెప్పినారు సార్.
మరి ఇంత మంచి అవకాశాన్ని మనకి డిఓ యాదాద్రి భువనగిరి వారి టీం అందరు కూడా మేడం గారు, డిఓ మేడం గారు, తర్వాత డిసిబి సెక్రటరీ సార్ పాండునాయక్ సారు, ఏసీ గారు, ఏఎంఓస్, ముఖ్యంగా ఈ టెక్నికల్ టీం భరణి సారు, భూపత్ సారు, రాజేంద్ర ప్రసాద్ సార్, సీన్ సార్, వీళ్ళంతా నిరంతరము విద్యార్థులకు ఇంత చక్కటి అంశాలను ఇవ్వడానికి, మిమ్మల్ని అందరినీ కూడా ఎంకరేజ్ చేసి ప్రజెంట్ చేయడానికి మనకి చక్కటి అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం గుడ్ ఈవినింగ్ మేడం, క్లోజ్ చేయమంటారా మేడం లైవ్? బండి సార్ క్లోజ్ చేయండి సార్.